మతున్మాదనాలా లేదంటే డబ్బులు దొంగలించే దొంగనాలా స్కానర్లు పెట్టి మనుషులను మ్యానిపులేట్ చేస్తున్న ఒక ఫేక్ పోస్టర్ అనాలా? సినిమా ఫీల్డ్ కు ఎందుకు వెళ్ళారు, ఎందుకు రిటర్న్ వచ్చారు? సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే మంచి రసరాజ్ అంట కదా అప్పట్లో మీరు, అంటే స్మోకింగ్ గానీ డ్రింకింగ్ గానీ అమ్మాయిల పిచ్చి గానీ. సినీ ఫీల్డ్ ఉన్నప్పుడు మంచిగా డ్రగ్ నిజాయితీగా సినిమాలో చేసే యాక్టింగ్ ఇప్పుడు పాస్టర్ గా చేస్తున్నారా అని అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ వేషం వేసుకోవాల్సిన పని ఉంటుంది, ఉండదు కదా. మీ నవ్వులో విషం ఉన్నట్టుంది. ఎందుకుంటది? అజయ్ బాబు మాట్లాడే దాంట్లో అహంకారం ఉంటది, లేదు అభినవ్ బాబు అనే వ్యక్తి నవ్వు బాగుంటది అనుకుంటారు, కానీ అది విషం నవ్వు అనే విషయం ఎవరికి తెలియదు. మీ మాటల్లో ఉద్దేశం నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. అంటే మీరు దేవుడా? ప్రజల డబ్బు తీసుకొని ప్రజలకు హెల్ప్ చేస్తున్నాను. ఏం హెల్ప్ చేసి? బోల్డ్ అని చేస్తున్నాను. గవర్నమెంట్ తో పోల్చుకునేంత సీన్ ఉందా మీకు? అభినయ దర్శన్ చాలా చిన్న ఆర్గనైజేషన్, బచ్చగాడ పని సేమ్, బచ్చగాడ. స్క్రీన్ మీద వీడియో వేసి వీడు యాంకరే కాదు వీడు మతున్మాదే అన్నాడు. ఇలాంటి వాళ్ళని మతున్మాదంలో తెలియని ఒక మూర్ఖుడు అంట నేను. ఆ పేర్లు చెప్పగలుగుతారా? ఏ చర్చ్ అని మీరు దోచుకుంటున్నారు? మీరు పేర్లు చెప్పండి, వాళ్ళు దోచుకుంటున్నారు. కల్వరి టెంపుల్ ఖచ్చితంగా పక్కా కమర్షియల్. క్వశ్చన్ చేయట్లేదు మరి వాళ్ళని మీరు? నేను క్వశ్చన్ చేస్తే ఉపయోగం ఉంటుందండి ప్రజలకు. ఇప్పుడు నన్ను మీరు ఇట్లా కింద పడేస్తారు, ఇట్లా టచ్ అనగా నేను కింద పడతానా? పడినోడిని లేపమన్నాడు కానీ నిల్చున్నోడిని పడేయమని ఎక్కడ చెప్పాల. మరి ఎందుకు ఈ డ్రామా? నిల్చున్నోడిని పడేసే మరి 30,000 జీతం చేస్తున్న నేనేమో అదే బండి మీద తిరుగుతున్నా. పర్సెంటేజ్లు తీసుకొని కానుకలు తీసుకున్న మీరేమో BMW కార్లలో తిరుగుతున్నారు, మీకు ఆస్తులు పెరుగుతున్నాయి, మీకు అన్ని పెరుగుతున్నాయి. ఏమనుకోవచ్చు దాన్ని? అంటే నేను బాగానే దేవుని మొక్కుతున్నానే, దేవుడు నాకెందుకు ఇవ్వట్లేదు వరము, మీకెందుకు ఇస్తున్నాడు అనుకోవచ్చు. కానుకలు లేకుంటే చర్చిలు నడిపించే సీన్ మీకుందా అని అడుగుతాను. కానుకలు లేకుంటే చర్చ ఎందుకు నడిపించాలి అంటే దొంగలమి దోసుకుంటున్నామని చెప్తున్నారా మీరు? న్యాయం అన్యాయం అనేది ఒకటి ఉంటది ఇక్కడ. న్యాయం అన్యాయం దశమ భాగాలు కవర్లలో న్యాయాలు. మీరు సీఎంలతో పోల్చుకున్నారంటే మీరు ఎంత యూజ్లెస్ అనేది నాకు అర్థం అవుతుంది. నా కొడుకు వాడు సంపాదించిన జీతంలో పెళ్లి కాకముందు ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలి? తండ్రికి ఇవ్వాలా, మీకు పుట్టిన ఇంటికి ఇవ్వాలి, వద్దా? చర్చికి వచ్చిన వాళ్ళందరూ మీకు పుట్టిన మీరు అన్నట్టుగానే ఉన్నారా పాస్టర్లు? కడుపులు చేయట్లే అమ్మాయిలకి? చట్టాలు ఉన్నాయి, అన్నట్టుగానే పాస్టర్లు నిజంగానే ఉన్నారు అంటే అమ్మాయిలతో ఎందుకు యేసుదేవుని చూపిస్తాను లోపల చూసుకోయి వాళ్ళ సుఖాలు చూసుకుంటారని అడుగుతున్నాను. మరి ఈ మైకులు పెట్టుకొని ఈ పాంప్లెట్లు పంచుకొని డ్రామాలు చేస్తాను ఏమనాలి? దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ఇది డెమోక్రసీలో మనం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు చర్చికి రావాలా, చర్చికి వస్తా, నేను ఇంకో గుడికి వెళ్తా, ఇంకో గుడికి వెళ్తా, అది నా ఇష్టం. వెళ్ళండి. చెప్పడానికి నువ్వెవరు అంటున్నా? ఏం చెప్పడానికి? మా చర్చికి రావాలని చెప్పడానికి నువ్వెవరు? మీరు ఏదైతే మ్యారేజ్ చేసుకున్నారో ఎందుకు విడిపోయారంటే మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయారు. అంటే ఆమె దగ్గర డబ్బు లేదు కాబట్టి నీకు డబ్బు నామే కావాలంటే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే విడిపోయిన తర్వాత మీ గురించి మాట్లాడాక మీ ఫస్ట్ వైఫ్ ఉండదు, మరి మీ గురించి ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? ఆవిడ వెనకాల కొంతమంది శక్తులుండి 1 సంవత్సరం తర్వాత వీళ్ళు కొంతమంది పాస్. హాయ్ హలో, వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ అంటే సంతోష్ అనే పర్సన్ ఎవరితోనైతే కూర్చోవాలని మీరు చాలా మంది కామెంట్లు పెట్టారో, ఈరోజు ఆ పర్సన్ నే కూర్చోబెట్టిన అభినవ్ దర్శన్. అండ్ మరి పాస్టర్నాలా, కొంతమంది పాస్టర్లు నన్ను అన్నారు కాబట్టి మతున్మాదనాలా లేదంటే డబ్బులు దొంగలించే దొంగనాలా స్కానర్లు పెట్టి మనుషులను మ్యానిపులేట్ చేస్తున్న ఒక ఫేక్ పాస్టర్ అనాలా అనేది ఇప్పుడు డిక్లరేషన్ అవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ మీకు సీన్ అర్థమైనట్టుంది, ఓకేనా? రైట్, మాస్టర్ గారు నమస్కారం. నమస్తే. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఓకే, కాబోయే ఎమ్మెల్యే త్వరలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే బంజారాహిల్స్ కదా? జూబ్లీహిల్స్, సారీ. ఓకే పాస్టర్ గారు, ఎక్కడ నెగిటివ్, ఎక్కడ ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? బార్న్ అండ్ బ్రాట్ అప్ అంతా కడప అండి. కడప, ఓకే. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. ఓకే. మా నాన్నగారు కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగారు. తర్వాత నేను అవన్నీ అడగట్లా, ఎంతమంది బ్యాక్గ్రౌండ్, అమ్మ నాన్న, లేనోళ్ళ? అమ్మ నాన్న, నేను, 2 చెల్లెళ్ళు, 3 సంతానం మేము. డాడీ రైల్వే ఎంప్లాయీగా ఉన్నాడు. ఓకే. తర్వాత సువార్థికుడిగా సువార్త చేస్తూ
జాబ్ చేస్తుండేవాడు. ఓకే. నేను 2011లో Okay. సినీ ఫీల్డ్కి వెళ్ళాను. Hmm. 2017 వరకు సినీ ఫీల్డ్లో ఉన్నాను, హీరోగా చేసిన 3 ఫిల్మ్స్. ఓకే. 2010 వద్దాం అక్కడికి వద్దాం, అదొద్దు నాకు. అక్కడ నుంచి సేవకు వచ్చాను. 2017 నుంచి Hmm. సేవకుడిగా, పాస్టర్గా, Pastor గా. ఎవాంజలిస్ట్గా ఉంటున్నా. ఓకే. సో ఇప్పుడు ఎలక్షన్స్లోకి, రాజకీయంలోకి రంగప్రవేశం Super. చేస్తాను. మంచి జర్నీ, అలాగే వెళ్ళాలని నేను కూడా హల్లెలూయా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఒక మాజీ క్రిస్టియన్ గా, Hmm. ఒక కలవరి టెంపుల్ ఒక నంబర్ గా, Hmm. అండ్ నేను కూడా అభినయ పాస్టర్ ఎమ్మెల్యే సీఎం అవ్వాలని యెహోవా దేవుణ్ణి, హల్లెలూయా దేవుణ్ణి ప్రార్థన చేయాలి అని, నాకు కూడా దేవుడు అలాంటి ఒక మహిమ కలిగించాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. ఓకే ప్రభువా, ఈ ఇంటర్వ్యూ కాంట్రవర్షియల్ కాకుండా చాలా పొలేట్గా వెళ్ళేటట్టు చూడండి ప్రభు. ఓకే. అంటే ఏమన్నా ఆస్తులు ఎంత ఉంది? పొలం, పొలాలు లేవు, స్థలాలు లేవు, సొంత ఇల్లు కూడా లేదు, నో ప్రాపర్టీస్. మా నాన్నగారు ఏం సంపాదించలేదు, సేవ కోసం ఖర్చు పెట్టాడంతా, దేవుని సేవ కోసం. Okay. నేను ఇప్పటి వరకు ఏం సంపాదించలేదు, దేవుని సేవ కోసం ఖర్చు పెడుతున్నాను. ఓకే. ఓకే, ఇదంతా పక్కన పెడితే Hmm. మీరు సినిమా ఫీల్డ్ కు ఎందుకు వెళ్ళారు, ఎందుకు రిటర్న్ వచ్చారు? ఫస్ట్ అదే కదా. సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే డబ్బు సంపాదించాలి, ఓకే. పేరు కావాలి, Hmm. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండాలి. Hmm. మొదటి నుంచి రాజకీయం, సినిమా రెండు బాగా పిచ్చి ఉండే. Hmm. రాజకీయంలోకి వెళ్ళటానికి మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. Hmm. సినిమా అయితే టాలెంట్ ఉంటే సరిపోతుంది ఓకే. అన్న ఉద్దేశంతో నేను కథలు రాసేవాడిని, పాటలు రాసేవాడిని, అంత ఇంత బాగానే ఉంటుంది కాబట్టి. కథలు సినీ రాసేవాళ్ళు, ఉమ్, పాటలు పాడేవాళ్ళు, కథలు చేసేవాళ్ళు, ఉమ్, కథలు పడేవాళ్ళు, ఏ కథలు ఏ కథలు అంటున్నారు నాకు అర్థం అన్ని కాదు. అన్ని చెప్తాను. ఓకే. అలా సినీ ఫీల్డ్కి వెళ్ళాను. Okay. వెళ్ళిన తర్వాత 2017 వరకు సినీ ఫీల్డ్లో ఉన్నాను. అయితే 2017. 6 years ఉన్నాను. మా డాడీ ఫ్రెండ్ ఒక ఆయన పాస్టర్ గారు, రవి పీటర్ అని, Hmm. ఆయన దాదాపుగా 5 years నన్ను మార్చడానికి, Hmm. సినీ ఫీల్డ్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఆయన ప్రయత్నం సఫలమైంది. నేను 2017లో సినీ రంగం నుంచి బయటకు వచ్చాను. ఓకే. సువార్థికుడిగా స్టార్ట్ చేస్తాను నా జర్నీ. ఒక సినిమా ఏదో చేసినట్టున్నారు. మిస్డ్ కాల్ చేశాను, ఏమైంది? మిస్ అయిపోయిందా? మిస్సింగ్ రిలీజ్ అయింది చక్కగా. పోకిరి పోలీస్ అనే ఒకటి కన్నడ తెలుగు ఫిల్మ్ ఒకటి చేశాను. మంచి రస్కరాజ్ అంట కదా అప్పట్లో మీరు, అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, అమ్మాయిల పిచ్చి కానీ. సినీ ఫీల్డ్ ఉన్నప్పుడు మంచిగా డ్రగ్ అడిక్ట్గా ఉండేవాడిని, ఆ అమ్మాయిలతో ఎక్కువ తిరిగేవాడిని. అదే పాస్ట్ లైఫ్, గత జీవితం చాలా భయంకరంగా ఉండేది. లైఫ్ మొత్తం కొలాప్స్ చేసుకొని డబ్బులు జల్సాలకి, విలాసాలకి ఖర్చు పెట్టేసి, లైఫ్ మీద ఒక ఇంట్రెస్ట్ లేకుండా, ఏది పడితే ఎంజాయ్మెంట్ జీవితం అనుకుని బతికేవాడిని. ఎన్ని ఇయర్స్? 6 years వెయిట్ చేశారు 6 years సినీ ఫీల్డ్. ఉన్నాను. అంటే మీకు చేయడం చేతగా లేదనుకోవచ్చా, లేదంటే ఇందులో డబ్బు సంపాదించవచ్చు అనుకొని వచ్చి ఇక్కడ మనం ఇంకో అంటే ఇంకో ఏషం వేయొచ్చు, ఈ ఏషం మనకు సెట్ కాదు అనుకొని ఇంకో బయటకు వెళ్ళారనుకోవచ్చా? లేదు, నిజమైన లైఫ్ అనేది అర్థమైన రోజు సినీ ఫీల్డ్లో వదిలిపెట్టేశాను. సినీ ఫీల్డ్కి రావడానికి కారణం డబ్బు సంపాదించాలి. సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, రవి పీటర్ అని మా డాడీ ఫ్రెండ్ ఒక ఆయన 5 years నుంచి నన్ను కౌన్సిలింగ్ చేస్తున్నాడు, నన్ను మార్చాలని, ఈ ఫీల్డ్ నుంచి బయట తీసుకెళ్ళాలని, ఈ అలవాట్ల నుంచి బయట తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు మెల్లమెల్లగా నాలో చేంజెస్ వచ్చాయి. నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు, ఆర్ట్ ఆఫ్ ఫేమ్ భరత్ ఉన్నాడు, వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వాడి వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. వాడు సూసైడ్ చేసుకుని హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని ప్రశ్నలు నాకు ఎదురయ్యాయి. అసలు లైఫ్ అంటే ఏంటి అన్న ప్రశ్నలు ఎదురైనప్పుడు నేను ఏదైతే సర్వే అవుతున్నా ఇది లైఫ్ కాదు, ఎంజాయ్మెంట్ కాదు, ఏదో ఉంది, మనం పుట్టినదానికి కారణం వేరే ఉంది, మన జీవితం ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి సమాజానికి అన్న ఉద్దేశంతో నాకు మా డాడీ ఫ్రెండ్ చెప్పిన మాటల్ని, తర్వాత నాకు ఎదురైన ప్రశ్నలన్నింటికి సమాధానంగా నేను పూర్తిగా నా వ్యసనాలన్నింటినీ విడిచిపెట్టి, నేను అప్పటి వరకు ఏదైతే ఎంజాయ్మెంట్ లైఫ్లో ఉన్నానో అదంతా విడిచిపెట్టి మంచి జీవితం జీవించాలి అని, దేవుని సేవ చేయాలని బయటికి వెళ్ళిపోయాను. అదొకటి రీజన్. ఏదో ఒకటి చెప్పండి, రెండైతే కష్టం. మంచి లైఫ్ జీవించాలి, చాలా మందికి నా లైఫ్ బ్లెస్సింగ్ గా ఉండాలని వెళ్ళాను. ఓకే, ఉందా ఇప్పుడు అట్లా? లక్షలాది మందికి ఉంది. ఓకే, ఎంత వస్తున్నాయి? లక్షలు ఏమి రావట్లేదండి. డబ్బు రావట్లేదు కానీ పేరు వస్తుంది అనొచ్చు. పేరు వచ్చింది. ఓకే, చాలా మంచి పేరు వస్తుంది నాకు. డైరెక్ట్ గా మీరు పాస్టరా, ఫేక్ పాస్టరా? కన్ఫర్మ్ గా పాస్టరే. ఓకే, మీరు యాక్టర్ గా ఫేక్? యాక్టర్ గా ఫేక్ అని ఎలా అంటారు? అవును, సక్సెస్ గాని వాళ్ళని ఫేక్ అని అంటారు. అంటే మీరు ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చింది, యాక్టర్ అవ్వుదామన్న ఫ్యాషన్ తో రాలేదు, డబ్బు సంపాదించాలన్న ఫ్యాషన్ తో వచ్చారు ఇక్కడికి. అవునా? ఆటోమేటిక్ గా ఫేమ్ తో పాటు డబ్బు, ప్రతి ఒక్కరికి డబ్బు వస్తుంది.
ఫేమ్ వచ్చిన ప్రతి ఒక్కడికి డబ్బు వస్తుంది, వెంటనే డబ్బు వస్తుంది. ఓకే, ఫేమ్ కోసం వచ్చినా డబ్బు వస్తుంది, డబ్బు కోసం వచ్చినా ఫేమ్ వస్తుంది. రెండు ఇంటర్లింక్డ్, అది రెండు వేరు వేరు కాదు. ఓకే, సో డబ్బు కోసం వచ్చాను, ఆటోమేటిక్ గా ఫేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది. ఓకే, అంటే సినీ ఫీల్డ్కి వచ్చి యాక్టింగ్ నేర్చుకొని ఆ యాక్టింగ్ ఇప్పుడు పాస్టర్ గా ఒక అవతారం ఎత్తి దాన్ని వెగజాలుతున్నారు అనుకోవచ్చా? అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. నేనైతే యాక్టర్ గా మీరే కదా, ఒక హీరోగా కావచ్చు, పాస్టర్ గా కాకముందు యాక్టర్ని, పాస్టర్ గా అయిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ గా నిజాయితీగా సినిమాలో చేసే యాక్టింగ్ ఇప్పుడు పాస్టర్ గా చేస్తున్నారని అడుగుతున్నా డైరెక్ట్ క్వశ్చన్. సమస్య లేదు, యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటే యాక్టింగ్ చేసుకుంటారు, కానీ పాస్టర్ గా వచ్చి ఇక్కడ వేషం వేసుకోవాల్సిన పని ఉంటుంది. ఓకే, ఉండదు కదా. మీ నవ్వులో విషం ఉన్నట్టుంది. ఎందుకుంటుంది? మీరు అడుగుతున్న ప్రశ్న చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఓకే, మీ నవ్వులో విషం ఉన్నట్టుంది. నిజమా? లేదు లేదు, అంటే చూసే దృష్టిని బట్టి ఉంటుంది కాబట్టి. ఓకే, మీకు అలా అనిపించవచ్చు. నేను కోపంగా మాట్లాడే వాళ్ళకంటే నవ్వే వాళ్ళని నమ్మా, ఎందుకంటే దొంగలు ఉంటారు. ఆ విషయం చాలా డేంజర్ గా ఉంటుంది. ఒకటి, ఎందుకంటే బుసగొట్టే పాము కంటే నార్మల్ గా వచ్చి నాకిపోయే పాము చాలా డేంజర్ ఉంటుంది. మీరు నాకిపోయే పాము లాగా కనిపిస్తున్నారు. ఆఫ్ కోర్స్ కావచ్చు, కానీ మనం చూసే దృష్టిని బట్టి ఎదుటివాడి బిహేవియర్ అనేది ఉంటుంది. మనం చూసే మంచోడు అనుకుని చూస్తే వాడు మంచోడుగా అనిపిస్తాడు, చెడ్డోడు అనుకుని చూస్తే వాడు చెడ్డోడుగానే ఉంటాడు. పచ్చగా మళ్ళీకి లోకం అంత పచ్చగా కనిపిస్తున్నట్టుగా ప్రతి పాస్టర్ దొంగ పాస్టర్ అన్నటువంటి అభిప్రాయం ఉన్నవాడికి నిజాయితీగా ఉన్న పాస్టర్ వస్తే కూడా దొంగడేమో అనిపిస్తుంది. మీరు దొంగ పాస్టర్ అనలేదే, మీరు అన్నారుగా ఫేక్ పాస్టర్ అని. అవునా కాదా అడిగాను. అంటే మీరు డిక్లరేషన్ ఇవ్వలేదు. మీరు దొంగ పాస్టరు అని నేను డిక్లరేషన్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, మీరు నిజంగా పాస్టరా యాక్టరా అంటే నిజంగా పాస్టర్ అయినా ఫేక్ పాస్టర్ అని అడిగాను. అది మీరు ఫేక్ పాస్టర్ చాయిస్ ఇచ్చారు. నాకు అర్థమైంది ఏంటంటే మీలో మాక్సిమం 90% పాస్టర్లు ఫేక్ ఉంటారు అన్న అభిప్రాయంతో మీరు ఉన్నారు. ఆ 10% నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఆ 90% కేటగిరీలో ఉంటారేమో అన్నటువంటి ఆ అపార్థంలో మీరు ఉన్నారు నాకు అర్థమవుతుంది. ఓకే, కరెక్ట్, మంచి క్వశ్చన్ వేశారు. మీ ఇంటెన్షనల్ గా ఇప్పుడున్న పాస్టర్లలో 100 లో ఎంత శాతం కరెక్ట్ గా ఉన్నారు, ఎంత శాతం నెగిటివ్ ఉన్నారు? 70% ఫేక్ పాస్టర్స్ ఉన్నారు, 30% మంచి పాస్టర్స్ ఉన్నారు. ఒకసారి సెకండ్, మంచి మాట చెప్పారు, నాకు ఇష్టం మీరు అంటే. జోక్ గారు, ఓకే, మీరు మాట్లాడే విధానం అన్నా నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎవడే అనుకున్నా నాకు పరగబడేది ఏం లేదు. అజయ్ బాబు మాట్లాడే దాంట్లో అహంకారం ఉంటది, మీరు నవ్వుతూ విషం జల్తురు అనిపిస్తుంది. బట్ ఆ నవ్వులో అర్థం కాని ఎర్రిపప్పులు ఉంటారు కొంతమంది. లేదు, అభినవ్ బాబు అనే వ్యక్తి నవ్వు బాగుంటది అనుకుంటారు, కానీ అది విషం నవ్వు అనే విషయం ఎవరికి తెలియదు. మీకు అర్థమైందా? నాకు అర్థమైందంటే అజయ్ బాబు అనే వ్యక్తి ఊరికేదో ఎగురుతా ఉంటాడు కార్లో కూర్చొని, కానీ అభినయ్ అనే వ్యక్తి అట్లా కాదు. కామ్ గా కూర్చొని నవ్వుతూ ఆ నవ్వులో నుంచి తుప్పిళ్ళు ఏవైతుంటాయో అది విషయం లాగా చల్లి మనిషిని లాగడం అనేది అభినయ్ బాబుకి బాగా తెలుసు. ఆ విషయం ఏంటో చెప్పండి. అన్ని విషయాలుగా నేను డైరెక్ట్ పాయింట్ అడుగుతున్నాను. ఓకే, దానికంటే ముందు నేను ఒక వర్డ్ అంటే మీరు ఒకటి అన్నారు, మీరు పాస్టరా ఫేక్ పాస్టరా అని నేను క్వశ్చన్ చేసిన, మీరు ఫేక్ అని నేను డిక్లరేషన్. అంటే సంతోష్ అనే పర్సన్ కి క్రిస్టియానిటీ మీద మొత్తం టోటల్ గా నెగిటివ్ ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వర్షం చూస్తే నాకు అనిపించింది ఏంటంటే 90% చెప్పాను కదా, ఎక్కువ శాతం పాస్టర్లు దొంగలు ఉంటారు. ఎక్కువ శాతం, అందరని కాదు, ఎక్కువ శాతం దొంగలు ఉంటారు. కాబట్టి అభినయ దర్శన్ కూడా దొంగ ఏమో అన్న అభిప్రాయంలో మీరు మాట్లాడుతున్నారు. నేను అనలేదే, అభినయ దర్శన్ అనే వ్యక్తి మీ మాటల్లో విషయం అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చిన, దొంగ పాస్టర్ అని స్టేట్మెంట్ ఇవ్వలే, ముందు ఇస్తేనేమో. మీ మాటల్లో ఉద్దేశం నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. అంటే మీరు దేవుడా? నేను ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఎదుటివారి మాటలను బట్టి కొన్ని అర్థం అవుతుంది కదా. మీరు దేవుడా? ఏం చేస్తా? నేను దేవుడు అంటే పిచ్చోడు అంటారండి బాబు. ఎస్, నేను దేవుణ్ణే. నువ్వు దేవుడు అంటే నేను పిచ్చోడు అనుకోడు, నేను దేవుడు అంటే నిజంగా దేవుడే అనుకోడు. అలా ఎలా అనుకుంటారు? నేను అనుకోవట్లేదు కదా. నేను అనుకోవట్లేదు, పిచ్చోనే కదా. ఎదుటివాడు దేవుడు అనేవాడు పిచ్చోడు అవుతాడు. మీరేమన్నారు ఇప్పుడు? దేవుణ్ణి అంటే నన్ను పిచ్చోడు అనుకుంటారు అన్నారు. అవును, నన్ను మాత్రం దేవుడు అని అనుకుంటారని నేను అన్నా. అట్లెట్లా అన్నారు? మీరు పిచ్చోడు కాబట్టి అట్లెట్లానే అడిగారు. మీరు మంచోళ్ళు అయితే, నిజంగా పాస్టర్ అయితే నిజంగా మీరు దేవుడే అంటారు. నేను యాక్సెప్ట్ చేయను కదా. అది యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం నీ పర్సనల్ ఒపీనియన్. దేవుడా కాదా చెప్పుకోవడం నా ఒపీనియన్. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, నా వల్ల 10 మందికి అన్నం పెడుతున్నా. అన్నం పెట్టేవాడు దేవుడు అవుతాడు, 100% అవుతాడు. ఎలా అవుతాడు? మీలాగా ఫోన్ పే స్కానర్లు పెట్టుకొని దొంగలించేవాడు దొంగ అవుతాడు, కానీ మాలాగా 10 మంది అన్నం పెట్టి 10 మందికి టయానికి జీతాలు ఇచ్చేవాడు దేవుడు అవుతాడు. మీకు కాదు, నేను మీకు దేవుడిని నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. మీకు కారు ఉందా? ఉంది.
ట్రావెల్ చేస్తుంటారా? 100% పొద్దున్న లేసి అదే పని. సిటీ దాడుతుంటారా? అన్ని రోడ్ ట్యాక్స్ కడతారా? అన్ని కడతాను. టోల్ గేట్స్ అన్ని. మీ ఆంధ్రాలో ఫ్రెండ్స్ ఎక్కువ. ఎందుకు కడతారు టోల్ గేట్? ఎందుకు ఫాస్ట్ ట్యాగ్ తీసుకొని ఎందుకు గవర్నమెంట్ కి ట్యాక్స్? రోడ్ ట్యాక్స్ రోడ్ ఉంది నీట్ గా పోవడానికి. రెస్టారెంట్ కి వెళ్తారు, మీ సంపాదన, మీ ప్రయాణం, మీ డీజిల్ మీరు తింటారు, వాడికి తిన్నందుకు డబ్బులు కడతారు. జిఎస్టీ ఎందుకు కడుతున్నారు? జిఎస్టీ గవర్నమెంట్ ప్రతిదానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్. ఎవరి డబ్బుతో హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్? ఎవరి డబ్బు అయినా సరే కావచ్చు. నేను అడిగింది చెప్పండి. గవర్నమెంట్ సిద్దిపేట మోడల్ కూడా ఫోన్ వచ్చింది. కాదు కదా, గవర్నమెంట్ ఎవరి డబ్బులతో మీకు హెల్ప్ చేస్తుంది? మన డబ్బులతో మనకు హెల్ప్ చేస్తుంది. మీ డబ్బుతో అవును మీకు హెల్ప్ చేస్తుంది. అభినయ్ దర్శన్ కూడా ప్రజల డబ్బు తీసుకొని ప్రజలకు హెల్ప్ చేస్తున్నాడు. సింపుల్ కాన్సెప్ట్. ఏం హెల్ప్ చేసాం? బోల్డ్ అని చేస్తున్నాను. గవర్నమెంట్ తో పోల్చుకునేంత సీన్ ఉందా మీకు? గవర్నమెంట్ అంటే చాలా పెద్దది, అభినయ్ దర్శన్ చాలా చిన్న ఆర్గనైజేషన్. బచ్చగాడ పని సేమ్. బచ్చగాడ కోర్స్ గవర్నమెంట్ ముందర నేను బచ్చగాన్ని, గవర్నమెంట్ ముందర బచ్చగాన్ని, కానీ గవర్నమెంట్ చేసే పని నా సిపిఎఫ్ ఆర్గనైజేషన్ చేస్తున్న పని సేమ్ అంట. నేను ఓకే ప్రజల దగ్గర తీసుకుంటున్నా, చెప్తున్నా, ప్రజలకు చేస్తూ చెప్తున్నా. మీరు నిజంగానే ఫేక్ పాస్టర్ అని చెప్తున్నా. ఎలా చెప్తారు? వితౌట్ ఎవిడెన్స్. పాస్టర్ అయితే నేను ఒక క్రిస్టియన్ బిడ్డని, మీకు కావాలంటే కల్వరి టెంపుల్ ఎవరన్నా ఉంటే, నాకు నిన్ననే ఫోన్ చేశారు. కల్వరి టెంపుల్ లో నాకు నంబర్షిప్ ఉంది, నేను చర్చికి వెళ్ళాను. అక్కడ నాకు కల్వరి టెంపుల్ విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఒక్కటి ఫేక్ అనిపించింది. నేను ఏమంటానంటే, వరాలు ఇచ్చేవాడు ఎప్పుడు నేను వరం ఇస్తా అని చెప్పడు. అట్లాని ప్రతి ఒక్కరికి వరం ఇవ్వడు. అవునా? ఇక్కడ మీరు ఏదైతే ఇంత ముందు మీరు అందరినీ దొంగ పాస్టర్లు అనుకుంటున్నారు, ఏ విధంగా అయితే అనుకున్నారు, నేను అందరిని అనుకోవట్లేదు. కొన్ని ప్రీవియస్ వీడియోస్లలో కూడా నేను చెప్పిన, కొంతమంది మంచి పాస్టర్లు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇలాంటి వల్ల ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్పిన. మంచి ఎవరికి ఎక్కదు. ఆవిడ జోకర్ పాస్టర్ ఒకడు ఉంటాడు, పొట్టైన, అసలు మీనింగ్లెస్ క్యాండిడేట్. అవును, మీనింగ్లెస్, యూజ్లెస్ క్యాండిడేట్. అదేదో సంథింగ్ ఏదో స్క్రీన్ మీద వీడియో వేసి వీడు యాంకరే కాదు, వీడు మతున్మాదే అన్నాడు. ఇలాంటి వాళ్ళని మతున్మాదంలో తెలియని ఒక మూర్ఖుడు అంట నేను. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సంతోష్ అనే వ్యక్తి ఒక యాంకర్ గా, నేను ఓన్లీ క్రిస్టియానిటీని ఒక్క కేటగిరీని ప్రశ్నించట్లేదు. నేను ఇక్కడ హిందూ చీటర్స్ ని, ఇక్కడ పాస్టర్స్ ని, ఇక్కడ పాస్టర్స్ ఒకటే హైలైట్ ఎందుకు చేసుకుంటున్నారు? వీళ్ళందరూ ఎవరు మరి? దొంగ శిగాలు కొట్టేళ్ళని కూడా తెచ్చినా కదా నేను. అవునా? దొంగ పూలేశ్వర్ల గురించి కూడా తీసిన. అంటే వాళ్ళ దృష్టిగా వెళ్ళకపోవచ్చు మీరు చేసిన వీడియోస్. నైట్ ప్రతి ఒక్కటి మిలియన్స్లలో ఉంటాయి. మేబీ మీరు కూర్చున్న యాంకర్లల్లా వన్ ఆఫ్ ద లీడింగ్, అంటే బయటికి వెళ్తే ఈయన యాంకర్ అని గుర్తించే యాంకర్ నేను. ఓపెన్ గా చెప్తున్నాను, ఎవడేమని అనుకోని, అది చాలా మంది బయటకు కూడా తెలుసు. కాబట్టి ఒక 10 లక్షల మంది చూస్తున్నారంటే అందులో ఏపీలో చూడట్లేదా, తెలంగాణలో చూడట్లేదా? నాయి అంటే అంత ఫోకస్డ్ గా ఉండరు కదా. ఎవరు ఉండరు? అభినయ్ దర్శన్ మీద మీరు ఒక కౌంటర్ వీడియో చేశారంటే అది నాకు ఎవరో లింక్ ఖచ్చితంగా షేర్ చేస్తారు. నేను బిజీగా ఉంటాను, నేను యూట్యూబ్ ఎక్కువ చూడకపోవచ్చు, నన్ను ఫాలో చేసే వాళ్ళు యూట్యూబ్ లో ఉంటారు. మీరు మళ్ళీ యూట్యూబ్ ఎక్కువ చూడకపోవచ్చు. యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఛానల్స్ చూడండి కదా. నా పని ఏంటో నేను లైవ్స్ ఇవ్వటం, నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోవటం, నేను వీటిని వరకు ఫోకస్ చేస్తాను తప్ప, నా మీద ఎవరైనా కౌంటర్ వీడియో చేస్తే వాళ్ళు నాకు లింక్ షేర్ చేసినప్పుడు మాత్రం నేను చూస్తా. లింక్ షేర్ చేసినప్పుడు నేను చూసి పలానా సంతోష్ అనే వ్యక్తి అభినయ్ దర్శన్ మీద వీడియో చేశాడు, అదొకటి నాకు గుర్తుంటుంది తప్ప ఈయన మిగిలిన వాళ్ళ మతాల మీద కూడా చేస్తున్నాడు లేదన్నది నేను గ్రహించను, అబ్జర్వ్ చేయను నేను. సో మీరు చెప్తున్న పాస్టర్స్ కూడా అలాగే ఉండొచ్చు. మేబీ నేను ఏమంటానంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, నేను మీ గురించి ఒక వీడియో చేయాలంటే నేను చాలా చూస్తాను దాంట్లో. అంటే చాలా ఎందుకు చూస్తానంటే, ఒకదాన్ని చూసి ఒక మంచి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు అనేది నా ఇంటెన్షన్. ఎగ్జాక్ట్లీ. ఒక వీడియో చూసి సంతోష్ గురించి కూడా డిసైడ్ చేయొద్దు అనేది నా ఇంటెన్షన్. అది కూడా నిజమే. ఓకేనా? మాట్లాడేటప్పుడు ఈ వ్యక్తి ఏంటి, ఇప్పుడు మీది ఉన్నాయి, మీరు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి బాగా వెలుగులోకి వచ్చారు. అంతకన్నా ముందు సినిమాలు చేశారు, అమ్మాయిలతో జల్సాలు చేశారు, ఇంకోటి చేశారు పక్కన పెడితే, మీరు అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ప్రవీణ్ పగడాల గారిది ఇష్యూ అయినప్పటి నుంచి బయటకు వచ్చారు. అవును, ఓపెన్ టాక్. అప్పటి నుంచి అంతకన్నా ముందు ఎవడ్రా బాబు కోన్కిస్కా గొట్టంగాడు అనే విధంగా ఉండేది. ఓపెన్ గా మాట్లాడాలంటే మీరు ఎవరికి తెలియదు అప్పుడు. అంటే మేబీ మీ పాస్టర్ సంబంధించి అంతవరకే తెలుసు తప్ప మిగతా ఇప్పుడు నాకు తెలిసి 2 రాష్ట్రాలకు తెలుసు. అవును, అజయ్ బాబు కొంచెం తగ్గినా మీరు కొంచెం హైప్ లో ఉన్నారు, ఓపెన్ గా మాట్లాడాలంటే. ఇంకోటి మాట్లాడే దాంట్లో కూడా మీరు మాట్లాడేది కొంతవరకు నేను చెప్పిన కదా, అజయ్ బాబు లాగా ఊరికే నోరేసుకొని పడరు మీరు.
మీరు జస్ట్ మీ తుపిళ్లతో మీ విషయాన్ని వెళ్తారు అనేది నేను ఇంతకుముందే డిక్లరేషన్ మీరు ఆ విధంగా ఉంటుంది అది. అంటే నవ్వుతూ మెల్లగా నేనే కరెక్ట్ అని నవ్వుతూ ఉండేటట్టు మీద ఉంటుంది. మేబీ మీ పర్ఫెక్షన్ లో అదే పర్ఫెక్ట్ అంటారు. ఎందుకంటే అలా అని ఊరికే కొడకల్లారా గిడకల్లారా అని లూజ్ టాక్ మాట్లాడరు మీరు. నేను ఆ విషయంలో రెస్పెక్ట్ చేస్తాను. పాయింట్ మాట్లాడితే పాయింట్ కోసం దాన్ని సరే చుట్టూ దింపుకొని వచ్చిన వెనక నుంచి మెడల మీద ఎక్కే రకంగా మీరు భుజాల మీద చిన్నపిల్లల్ని అప్పుడు ఎక్కించుకునే వాళ్ళం ఆ టైప్ మీరు ఎవరన్నా స్టూటిగా మాట్లాడితే ఒక నిమిషం ఆగానే చైర్ చుట్టూ తిరిగి వచ్చి భుజాల మీద కూర్చొని ఇప్పుడు చెప్పంటారు మీరు. అవునా కాదా? అది మీ అభిప్రాయం. అభిప్రాయం కాదు, ఫ్యాక్ట్. మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని అడ్డుపడ్డానికి నేను ఎవరినండి? మీకు నా మీద ఎనీ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. అయితే డెమోక్రసీలో మనం ఉన్నాం. యూ హ్యావ్ ఫ్రీడమ్, యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఒపీనియన్. నేను మీ అభిప్రాయాన్ని ఆపను. ఓకే, మనము పాయింట్ ఒకటి తీసుకుంటాం. మీరు అన్నారు కాబట్టి 70% ఫేక్ పాస్టర్లు ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా? అవును, ఒప్పుకుంటున్నాను. 100% ఒప్పుకుంటున్నాను. ఓకే, మీరు క్రిస్టియానిటీలో ఉన్నారు కాబట్టి ఒక పాస్టర్ దాంట్లో ఒక పాస్టర్ అనే ముసుగులో మీరు ఉన్నారు కాబట్టి 70 numbers ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు అనేది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే నేనేమనుకుంటానంటే నేను ఒక దేవుని భయం కలిగిన వ్యక్తిగా క్రిస్టియానిటీనే కాదు, హైందవులను కూడా నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను. ఎందుకంటే వాళ్ళ నమ్మకం వాళ్ళది. సరే, ఇప్పుడు అతను పేరు పెట్టి పిలిచే అతని సిద్ధాంతం అది కరెక్ట్ అనుకున్నాడేమో. ఎవరు? దేవుడు ఎవరైనా కావచ్చు, ఆ పాస్టర్ ఎవరైనా కావచ్చు, నమ్మాడేమో, దేవుడు పలికిస్తున్నాడేమో, లెట్ దెమ్, దేవుడు చూసుకుంటాడు అనుకునే వ్యక్తిత్వం నాది. నేను ఎవరిని మతపరమైన విషయాల్లో విమర్శించను. వ్యక్తి ఏదైనా తప్పుగా మాట్లాడితే, హర్ట్ చేసే విధంగా మాట్లాడితే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ కౌంటర్ చేస్తాను తప్ప వాళ్ళ విశ్వాసపరమైనటువంటి విషయాల మీద నేను ఎప్పుడు మాట్లాడను. ఎనీ రిలీజియన్ పీపుల్ నేను మాట్లాడను. నా క్రైస్తవులు కావచ్చు, హైందవులు కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను ఎప్పుడు వాళ్ళ విశ్వాసం దెబ్బతినే విధంగా నేను మాట్లాడను. నేనేమంటున్నా, మీరు మాట్లాడకపోవడం అనేది మంచిది. కానీ మీరు ఏదైతే పాస్టర్ గా చెప్పుకోబడుతున్నా, మీరు ఏదైతే చర్చిలలో పాస్టర్ అని చెప్పుకోబడుతున్నా, మీరు ఇలాంటి వాళ్ళను వేరే వేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? అంటే వాళ్ళని మేమేమనంటే మా దుకాణం తీసుకొచ్చి బయట పెడతారని భయాలా? ఏం బయట పెట్టడానికి నాకైతే ఏం లేదు. మరి ఎందుకు పెట్టట్లేదు? అని పెడతారని భయం కూడా లేదు. అంటే ఏమంటే కైండ్నెస్ అనొచ్చండి, మంచితనం, ఒక హ్యుమానిటీ. అభినయ్ బాబు మంచోడా? ఖచ్చితంగా మంచోడు. ఎక్కడ? 100కి 1000% మంచోడు. ఏడ రాసింది? నేను రాశాను. మీరెవరు రాయడానికి? దేవుడా మీరు? మైసెల్ఫ్. నా గురించి నాకంటే ఎక్కువ దేవుడే కాదని ఒప్పుకున్నారు, మీరు ఎట్లా రాస్తున్నారు? నేనైతే చెప్తాను నా జీవితం గురించి ఇన్ అండ్ అవుట్. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటానో, ఏం చేస్తానో, ఎలా ఉంటానో, ఏం చదువుతానో, ఏం చూస్తానో, ఏం తింటానో, ఏం తాగుతానో, నా జీవితం నాకంటే మా అమ్మకు కూడా ఎక్కువ తెలియదు. దేవుడికి మీరే నాకు మాత్రమే తెలుసు నా జీవితం ఏంటో. ఎంతమంది అమ్మాయిల్ని వాడుకుందామని రాసుకున్నారు అందులో? నేను 2017కు ముందు చాలా భయంకరమైన జీవితం నాకు ఉండేది, ఇది అందరికి తెలిసిన విషయం, పాస్ట్ లైఫ్. 2017 తర్వాత చాలా ఫ్రెష్గా దేవుని సేవలో యథార్థంగా, నిజాయితీగా కొన్ని వేల బహిరంగ వేదికల మీద వేల మంది ముందు మాట్లాడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. తర్వాత 2017 తర్వాత నేను క్లీన్ షీట్ గా ఉన్నాను అనుకుంటున్నాను. అంటే ఫాస్ట్ లైఫ్ పక్కన పెడితే ఇప్పుడు మాత్రం బాగున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయితో రిలేషన్ లో లేరు మీరు? ఏ అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్స్ లేవు. మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడతో పక్కకు వచ్చిన తర్వాత మీరు ఎవరితో ఫిజికల్ గా కలవలేదా? మ్యారేజ్ చేసుకున్నాను, వేరే వాళ్ళ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, లీగల్ గా చేసుకున్నారా? ఇల్లీగల్ గా? లీగల్ గా చేసుకున్నాను. ఓకే, అక్కడికి వద్దాం. లీగల్ దగ్గర ఇప్పుడు వీళ్ళని మీరే వేరే వేస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తారనేది నా పాయింట్. ఇలాంటి పాస్టర్లను మీరు క్వశ్చన్ చేస్తే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దాదాపుగా నాకు నిన్నటి నుంచి ఒక 5 ఇంటర్వ్యూల్లో ఇదే ప్రశ్న ఎదురైంది. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు సైలెంట్గా? నాకు కూడా బాధ వేస్తుంది అలాంటి మోసాలు, అమాయకపు ప్రజల్ని మోసం చేస్తున్నారని. ఈ ప్రశ్న నేను అడగటం కంటే కూడా నేను అడిగితే అభినయ్ దర్శిని, ఎందుకంటే నాకు కొన్ని పరిచయాలు ఉంటాయి, కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, మేబీ క్లోజ్గా ఉండొచ్చు, వాళ్ళు నాకు కొంతమంది ఏదో నాకు ఇబ్బంది ఉన్నప్పుడు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మేబీ వాళ్ళని నేను మాట్లాడడానికి నాకు మనసు రాదు. వాళ్ళు చేస్తున్నది తప్పుగా ఉన్నా సరే మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు చేసిన సహాయం కావచ్చు, వాళ్ళతో నాకు ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు. అంటే హిందువులా క్రిస్టియన్స్ అంటున్నా. నేను వాళ్ళని గట్టిగా మాట్లాడలేకపోవచ్చు, క్రిటిసైజ్ చేయలేకపోవచ్చు, కౌంటర్ చేయలేకపోవచ్చు. కానీ నేను ఏమంటానంటే ప్రజలకు తెలుసు కదా, ప్రజలకి నాలెడ్జ్ ఉంది కదా, ప్రజలు అంత అమాయకులు కాదు కదా, ఎందుకు మోసపోతారు మీరు? ఇప్పుడు ఇంత సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది, అందరు చెప్తున్నారు, మీలాంటి ఛానల్ వాళ్ళు చెప్తున్నారు ఎవరేంటి, ఏది రైట్ ఏది రాంగ్ అనేది. ప్రజలు అవేర్నెస్ రావాలి ప్రజల్లో, ప్రజలు ప్రశ్నించాలి. ఇప్పుడు తప్పగా కాలర్ పట్టుకుని నిలబెట్టండి, నేను చర్చికి రాని చెప్పండి, మానేయండి,
ఇప్పుడు మీ చేతుల్లో ఆయుధం ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడడంలో ఉపయోగం ఏమి ఉండదు, ఓకే. రిజల్ట్ ఉండదు. మీరు పాస్టర్ అని మిమ్మల్ని ఎలా నమ్మాలి మేము? నేను ఒక సువార్థికుడిని, నేను సువార్థ పని చేస్తాను, నా పనిని బట్టి నేనేంటో తెలియపరుస్తాను. నా వర్క్. బైబిల్ పట్టుకొని 4 ముక్కలు బైబిల్లో చదివిన ప్రతి ఒక్కరు పాస్టర్లు అయిపోతారా? బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు పాస్టర్ అవుతారు. ఏం పాస్టర్ అనేది దేవుడు చూసుకుంటాడు. నేను పట్టిన మరి నేను పాస్టర్ నేనా? మీరు బైబిల్ పట్టుకొని 10 మందికి సువార్త ప్రకటిస్తే పాస్టర్ అవుతారు. అంటే మత మార్పిడి చేస్తే పాస్టర్ అవుతాడు అంటున్నారా? మత మార్పిడి అన్న సిద్ధాంతమే లేదు క్రైస్తవ్యంలో. అసలు ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్ అది. ఓకే. చేంజింగ్ ఆఫ్ రిలీజియన్ అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. క్రైస్తవుడు ఎప్పుడు మతం మార్చడు. మతం మార్చే క్రైస్తవుడు కాదు, ఉన్మాది అవుతాడు, మతోన్మాది అవుతాడు. బ్రతుకు మార్చడానికి నిలబడుతున్నారా? కన్ఫర్మ్ గా నిలబడతాను. కన్ఫర్మ్ గా. బైబిల్ వంచే వాళ్ళని ఏమంటారు? బైబిల్స్ పంచే వాళ్ళని ఏమంటారు? ఎవాంజలిస్ట్ అంటారు. సువార్థికుడు. మత మార్పిడి కాదు అది? కాదు. ఏమంటారు దాన్ని? నాకు ఇవ్వండి, భగవద్గీత ఇవ్వండి, రామాయణం ఇవ్వండి, లక్షణంగా తీసుకెళ్తే ఇంట్లో పెట్టుకుంటాను. నేను టైం ఉన్నప్పుడు చదువుతాను. తప్పేముంది? మీరు చేసే లంగ పనులు మమ్మల్ని చేయమంటున్నారు. మంచి పని కదా. ఇప్పుడు ఒకటి చెప్తానండి, రోడ్డు మీద బైబిల్ పంచడం తప్పు కాదు. మా దేవుడు గొప్పోడు, ఈయనే దేవుడు, మీరు పూజించేది రాళ్లను విగ్రహాలను అనే మాటలు. అంటే నువ్వు బైబిల్ పంచడం తప్పని నేను అన్నట్ల. ఎవరి ఇష్టం వాళ్ళది, ఇష్టం ఉన్నట్టు తీసుకుంటే లేకుండా. అంటే పోర్ట్రేషన్ చేసే విధానం, అంటే మీరు ఒక రౌతులతోని లేదంటే విగ్రహాలు, మట్టి విగ్రహాలను పూజ చేస్తున్నారు, వాళ్ళని దేవుళ్ళని పూజించుకుంటున్నారు. మా దేవుడే గొప్ప దేవుడు అంటున్నారు. నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పిన ఆ సెంటెన్స్ లో కొంతవరకు కరెక్ట్, కొంతవరకు రాంగ్. ఎంతవరకు రైట్ అంటే, మా దేవుడు గొప్పవాడు అని చెప్పడం 100% కరెక్ట్. చెప్పొచ్చు, వీధుల్లో చెప్పొచ్చు, సెంటర్లో చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు, పబ్లిక్ గా ఎక్కడైనా ఏ ప్రజల మధ్యలో అయినా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పడం తప్పు కాదు. కానీ మీ దేవుడు రాయి, మీ దేవుడు రప్ప, మీ దేవుడు దేవుడు కాదు, మీ దేవుడు అబద్ధం అని చెప్పే హక్కు క్రైస్తవుడికి, హైందవుడికి, ముస్లింకి ఎవరికీ లేదు. ఒకవేళ చెప్తే అలాంటి శిక్షించండి, అక్కడే చెప్పుచ్చుకొని కొట్టండి, కాలర్ పట్టుకుని నిలదీయండి. ఓకే. మీకు ఇప్పుడు ఒకటి, మీకు ఫండ్స్ అన్న ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? మాకా మీకు అంటే క్రైస్తవులు పాస్టర్లకి ఫండ్స్ నాకు తెలిసినంత వరకు 95% పాస్టర్లకి ఫండ్స్ రావండి. సంఘమే వాళ్ళని పోషిస్తుంది. చర్చికొచ్చే వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్ గా. ఓకే. మీకు తెలిసి ఎన్ని చర్చిలు నంబర్ 1 అంటే ఇవి పర్ఫెక్ట్ చర్చిలు అనేవి ఏవేవి ఉన్నాయి అంటారు? పర్ఫెక్ట్ నేను పర్టికులర్ పేరు పెట్టి నేను చెప్పలేదు, చెప్పకూడదు కూడా. అభినయ దర్శి పిరికోడు అనుకోవచ్చా, భయస్తుడు అనుకోవచ్చా, ఏదో బయటకు వచ్చి గప్పాలు కొడతాడు కానీ వెనకేం లేదనుకోవచ్చా? మహాధైర్యవంతుడు చావుకైనా దిగిస్తాడు అనుకోవచ్చు. మాట్లాడే దాంట్లో ధైర్యం లేదనిపిస్తుంది. ఎందుకు లేదు అంటే, ఎదుటివాడిని హర్ట్ చేసే విషయాలు మనం సెన్సిటివ్ మ్యాటర్స్ లోకి వెళ్ళకుంటే మంచిదని. అంటే బయట తిరగలేదు కొడతారనా? అలాగే కదా. దొంగలు ఎవరు చెప్తాను నేను, ఎవరు దొంగలో చెప్తాను ఖచ్చితంగా. మీరు పేర్లు అడగని టకటక ఎవడు దొంగోడు ఎవడు మంచోడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను. అంతే తప్ప పలాన్ చర్చి నుంచి పర్టికులర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేనేమంటా అంటే మీకు అర్థం కాలే పాయింట్. అంటే ఈ చర్చిలు నెక్స్ట్ లెవెల్ గొప్ప చర్చిలు అనే చర్చిల గురించి అడుగుతున్నాను, పాస్టర్ల గురించి కాదు అడిగేది. అంటే గొప్ప చర్చిలుగా కనపడేవన్నిట్లో మాక్సిమం ఫేక్ నడుస్తుందండి. చిన్న చిన్న చర్చిలు ఊళ్ళల్లో, గ్రామాల్లో ఏదో 10 మంది, 20 మంది, 30 మందిని పెట్టుకొని సంఘం నడిపిస్తుంటారు. జెన్యూన్ గా ఉన్న పాస్టర్స్ వాళ్ళు మాత్రమే. పెద్ద 10,000, 20,000 మంది చర్చెస్ నడిపిస్తున్న వాళ్ళు మాక్సిమం వాళ్ళు ప్రజల్ని దోచుకుంటున్నారని చెప్పగలుగుతాను. వాళ్ళు ప్రజలు సొమ్ము కోసం బ్రతుకుతున్నారని చెప్తాను. దేవుని సేవ పేరుతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని చెప్పగలను. సూపర్, మంచిగా అనిపించింది. అందుకు నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ మీడియాని క్వశ్చన్ చేసిన అభినయ దర్శన్ కావచ్చు, ఇంకా సో కాల్డ్ పాస్టర్స్ కావచ్చు, వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అనేది నా పాయింట్. ఎవరిని? ఫేక్ అని తెలుసు కదా మీకు, కొన్ని పెద్ద పెద్ద చర్చలు మీకు తెలుసు, నాకు తెలుసు, పేర్లు తీస్తా నేను. మీకు భయం ఉండొచ్చు మేబీ, నాకెందుకులే థ్రెట్, అరే నేను ముందే నాకు అది ఏం లేదు, నేను అన్నిట్లకి తెగించి కూర్చున్నా. నేను ఒక్కనే, నాకు డ్రైవర్ ఉంటే డ్రైవర్ని కూడా తీసేసిన, ఒక్కనే తిరుగుతున్నా నేను. ఆ డ్రైవింగ్ నేనే, ప్రాబ్లం ఏం లేదు. ఆ పేర్లు చెప్పగలుగుతారా ఏ చర్చ్ అని? మీరు మీరు పేర్లు చెప్పండి. వాళ్ళు దోచుకుంటున్నారు. కల్వరి టెంపుల్ ఖచ్చితంగా పక్కా కమర్షియల్ దోచుకున్న వ్యక్తే. ఎలాంటి సందేహం. క్వశ్చన్ చేయట్లేదు మరి వాళ్ళని మీరు? నేను క్వశ్చన్ చేస్తే ఉపయోగం ఏముంటుందండి, ప్రజలు క్వశ్చన్ చేయాలి. కానీ ఉన్నాడుగా డ్రామా జూనియర్ పాస్టర్ ఒక ఆయన ఉంటాడు, పొట్టి పాస్టర్, పొట్టి చేతుల పొట్టి చేతులు కదా ఆయన, నేను అన్న ఆయన ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన స్క్రీన్ పెట్టుకొని ఎగురుతా ఉంటాడు, మన బుడ్రకాన్ని ఎగిరినట్టు ఎగురుతా ఉంటాడు. ఒక్క నిమిషం, పేరేంటి చెప్పండి. పాయింట్కి వచ్చారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది.
కరెక్ట్ దారిలో వెళ్తున్నాం. అంటే మీరు అన్ని ఇట్లా కూర్చున్నట్టు లేదు లేదు అనేటట్టు అనుకున్నా నేను. కానీ చాలా న్యూట్రల్గా మాట్లాడుతారు, నాకు మంచిగా అనిపించింది. అది ఓపెన్గా చెప్పాలంటే చాలా న్యూట్రల్గా మాట్లాడుతారు. ఓపెన్గా చెప్తున్నా మీ మీద నాకు చాలా నెగిటివ్ ఉండే. మీరు ఇది కాదు అనుకున్నాను, కొంతవరకు ఉండే నాకు. అంటే తెలివిమంతుడు మత మార్పిడిలో నంబర్ 1 క్యాండిడేట్ అనుకున్నా నేను. అంటే నవ్వుతూ మాట్లాడుతూ అంటే మార్చగలుగుతాడు ఎవరినైనా అనేది ఉండే. కానీ మీరు ఇంత జెన్యున్ గా మాట్లాడతారు అనుకోను నేను. ఓపెన్ గా చెప్తున్నాను. ఎన్నో ఉంటది వీకేరా పాస్టరేనా అసలు? పాస్టరే అండి. ముఖంలో భయం కనిపిస్తుంది. చర్చ్ వాళ్ళందరూ పాస్టర్లు అయితే చర్చ్ వాళ్ళందరూ పాస్టర్లు అయితే ఒకటండి, మీరు అడిగింది పాస్టర్ అన్నారు, పాస్టరే అని చెప్పాను. ఇప్పుడు ఫేక్ మీరే అడిగారు స్టార్టింగ్ లో, పాస్టర్ ఉంటాడు ఫేక్ పాస్టర్ ఉంటాడు, మీరు పాస్టర్ అన్నారు, పాస్టర్ అన్నాను. ఫేక్ పాస్టర్లను కూడా పాస్టర్లనే అభినయ దర్శన్ అనుకోవచ్చా? వాళ్ళకి భయపడి చీచి నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదండి. నేను ఒకటి చెప్తున్నాను, మాక్సిమం నేను మీకు ముందే చెప్పాను, 70% మంది పాస్టర్లు వ్యాపారవేత్తలు అయిపోయారు. ప్రజల సొమ్ము దోచుకోవడంలో నంబర్ 1 స్థానంలో ఉన్నారు. పొట్టి పాస్టర్ కి ఈ క్యాండిడేట్ ఎవరు ఈయన అన్నారు మీరు? పొట్టి పాస్టర్ ఏం పేరు? ఈయన పేరు ఆయన విజయ్ కుమార్, వికేఆర్. ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి అసలు పాస్టరేనా? పాస్టరే, ఆయన అయితే పాస్టరే, ఫుల్ టైం పాస్టర్ ఆయన. ఓకే, సూపర్. ఆయన దగ్గర ఏం శక్తులు ఉన్నాయి అనుకోవచ్చు? శక్తులు ఏం లేవండి. ప్రతి పాస్టర్ దగ్గర సువార్త ప్రకటించే శక్తి ఉంటది, వాక్యం చెప్పే శక్తి ఉంటది. ఒకసారి చెప్పండి నాకు. ఇప్పుడు నన్ను మీరు ఇట్లా కింద పడేసారు, ఇట్లా టచ్ అనగా నేను కింద పడతానా? దేవుడు పడినోడిని లేపమన్నాడు కానీ నిల్చున్నోడిని పడేయమని ఎక్కడ చెప్పలా. మరి ఎందుకు నిల్చున్నోడిని పడేసేటోడు పిచ్చోడే, పడిపోయి బా నన్ను పడేశాడని చెప్పేటోడు ఇంకా పిచ్చోడు. పడేసేవాడు పిచ్చోడు, పడిపోయి ఇది అద్భుతం అనుకునేవాడు ఇంకా పిచ్చోడు. ఇవన్నీ చెప్తున్నాను కదా, ఇదంతా ప్రజల తప్పు, ప్రజల్ని అడ్వాంటేజ్గా తీసుకున్న పాస్టర్ల తప్పు అంటానండి. అది చెప్తున్నదా, ప్రజలు విశ్వాసులు పాస్టర్లను జడగొడుతున్నారు. ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి అర్థమైంది, ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి చేస్తున్నారు. ఇప్పుడు టచ్ అంటే పడిపోతుంది అంటే పడిపోయేవాడిది ఇవన్నీ ఏమన్నా అసలు పడిపోతే ఏంటి, ఏం అద్భుతం అది? డబ్బులు ఇస్తున్నారు కదా. అదే చెప్తున్నాను, ఒకరిని చూసి ఒకరు పడిపోవటం, పడగొట్టడం. 20 మందిని పెట్టుకుంటారా జూనియర్ ఆర్టిస్టులని? అదంతా నాకు తెలియదు అండి, అంతవరకు నాకు తెలీదు. పడగొట్టడం ఫేక్ అంటాను, పడిపోవడం ఫేక్ అంటాను. ఓకే, అది అసలు సేవలో అది పిల్లలు ఉడతారా? అది వాళ్ళ విశ్వాసం అండి. ఫేకా కాదా? ఇది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారో అది చెప్పండి. అరటి పండు ఇస్తే పిల్లలు పుట్టరండి, అరటి పండ్లు ఇస్తే పిల్లలు ఎలా పుడతారు? ఏమో గట్లనే. ఇక అరటి పండ్లు ఇస్తే పిల్లలే పుడతారంటే పెళ్లిలు ఎందుకు, మొగళ్ళు ఎందుకు? లేదు, అరటి పండ్లు పాస్టర్లు అరటి పండ్లు ఇస్తారా, మరి ఇంకేమైనా ఇస్తారా? కరెక్ట్, అరటి పళ్ళు ద్రాక్ష పళ్ళు ఇస్తే పిల్లలు పుట్టరు. ఇది స్ట్రైట్. సూపర్, చాలా బాగా మాట్లాడుతున్నా. సూపర్, నెక్స్ట్ లెవెల్. నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు, నాతో వాగ్వాదం చేస్తారేమో. లేదండి, ఉన్నది మాట్లాడడానికి ఆర్గ్యుమెంట్ ఎందుకు చెప్పండి. మీరు చెప్పిన ఇస్తే పిల్లలు పుట్టరు. అమ్మతేజ గారిని అడుగుతున్నారు కదా, అమ్మతేజ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా నాకు దగ్గర మిత్రుడు. నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నప్పుడు నా ఛానల్ మొన్న హ్యాక్ చేసినప్పుడు నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అందుకు ఆయన గురించి ఏం మాట్లాడలేకపోతారు. మాట్లాడలేదు, మీరు చెప్తే మరి అడిగారు కానీ చెప్పాను కదా. నంబర్ ఇస్తారా అమ్మతేజ గారు? తప్పకుండా ఇస్తాను. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఓన్లీ క్రిస్టియానిటీలనే ఉన్నారని నేను చెప్పట్లేదు. ఇక్కడ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం, అక్కడ వాళ్ళని క్వశ్చన్. అర్థమైంది, మీరు సెక్యులర్ గా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే కొబ్బరి నూనె రాస్తే, లేదంటే ఏ నుంచో ఇట్లా ఇట్లా పెట్టుకుని అనగానే కథం వెళ్ళి ఎత్తుకొని పోతుంటారు. అయ్యగారు పెట్టేసి దయ్యం పట్టింది, అవే దయ్యం టాచ్ అంటాడు ఒకటే సార్. అనగా ఏమనుకుంటా, నేను పోను రా. నిజంగా ఉంటది అదంతా ఉండదండి, ఉండదు కదా, అదంతా ఉండదు. నేను ఏమంటున్నా, ఎవరి పని వాళ్ళని చేసుకుంటే అంటే జెన్యూనిటీ దాంట్లో ఏదైనా చేయొచ్చు. అంటే నాకు కొన్ని విషయాలలో ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, గొప్ప దేవుడు అని చెప్పు, తప్పులేదు, మేమే గొప్పళ్ళము అని చెప్పకూడదు అంటున్నా. కరెక్ట్ పాయింట్, కరెక్ట్. అవునా? ఇదే ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఓ గూట్లేగాడు ఉంటాడు, ఒకడు పాస్టర్ గారు. గూట్లేగాడు ఎందుకు అంటున్నా అంటే, నేను ఇప్పటి కూడా చెప్తున్నా, దమ్మున్న పాస్టర్ నమ్ము కూడా కూర్చోమా. ఇది నిజము, అరటి పండ్లు ఇస్తే పిల్లలు పుడతారు, లేదంటే కొబ్బరి నూనె రాస్తే ఏదో అవుతుంది, టచ్ అంటే కింద పడతారు, బుచ్ అంటే మీద పడతారు, కిచ్ అంటే రూమ్ లోకి వస్తారు అనే పాస్టర్లు ఎవరైనా ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ మీ దాంట్లో వేస్తున్నా, నేను రెడీ దేనికైనా. అంటాడు ఇంకేం ఎరక ఏంది అది అని మాట్లాడు ఆయన. వీకేఆర్ ఆయనకు నా దృష్టిలో అయితే
జీరో ఫేక్ పాస్టర్ నంబర్ 1. అవన్నీ చేసే వాళ్ళు ఇంటర్వ్యూలకి రారండి, క్లియర్ గా చెప్తున్నాను. నా తనకు ఆడియో ఉంది, ఆయన మాట్లాడింది, నాతోనే మాట్లాడింది. ఓకే, నేను ఇంటర్వ్యూకి వస్తా, కూర్చొని మాట్లాడదాం అన్నాడు. నేను ప్రతి ఇంటర్వ్యూలో నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ లేని వ్యక్తి వచ్చినప్పుడు నా క్వశ్చన్స్ కి రివర్స్ అవుతారు కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాదు కాబట్టి అది కాంట్రవర్షియల్. అవును, అవునా కాదు? అవును. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంది? అవును ఉన్నారు అని జెన్యున్ గా చెప్పారు కాబట్టి నాకేమనిపోయేది, అరే జెన్యున్ ఉన్న వ్యక్తి నేనేమంటా, నా శత్రువా? లేదంటే నా ఆఫీస్లో ఏమైనా వాటా అడుగుతున్నావా? లేదు కదా. నాకు 4-5 ఎకరాలు ఉంది, అదేమన్నా వాటా అడుగుతున్నా? లేదు కదా. నీ పొలం నా పొలం ఏమైనా గట్టి పంచాయతీ ఉందా మన ఇద్దరికి? ఒక వీడియో వేసేసి ఆ పిల్లోడి పేరేంది, ఆయన భద్రాచలం ఏదో కృషిపాల్, జెన్యున్ గా నేనేం మెచ్చుకోలేదు అక్కడ. అంటే ఇప్పుడు కించపరుస్తున్నావా అనే విధంగానే అడిగినా, నేను న్యూట్రల్ గానే మాట్లాడినా, అది ఆయనకు అనిపించలేదు. అదొకటి పక్కన పెడితే ఈ కవర్లలో డబ్బులు పెట్టించడం ఏంది ఇదంతా? అంటే అది ఉంటుందా కృష్ణాలిటీ? ఉంటుంది, ఉంటుంది. అట్లా పెట్టియాలనా? అంటే కొంతమంది కవర్స్ ఇస్తారండి. ఎప్పుడు ఇస్తారంటే ప్రతి నెల మొదటి సండే, ఫస్ట్ సండే ఇస్తారు. అంటే శాలరీస్ వచ్చే టైం ఉంటుంది కదా, అప్పుడు కవర్స్ ఇస్తారు. కవర్స్ ఇచ్చినప్పుడు దాన్ని టైత్ అంటారు, దాన్ని దశం భాగం అంటారు. అంటే 10వ వంతు, 1000 రూపాయల్లో 100 రూపాయలు, 10,000లో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10,000 ఇవ్వాలని చెప్పి కవర్స్ ఇస్తారు. ఆ కవర్లో వాళ్ళు దశం భాగం పెట్టి 10వ వంతు పెట్టి పాస్టర్లకి ఇస్తారు. ఇది జరుగుతున్నటువంటి ప్రతి సంఘంలో జరుగుతుంది. ఏడికి పోతాయి ఆ పైసలు? పాస్టర్కే వెళ్తాయండి, పాస్టర్ ఫ్యామిలీకి చెందుతాయి ఆ డబ్బులు. నేను ఒక క్రిస్టియానిటీ బిడ్డగా, నేను చర్చికి వస్తున్న ఒక బిడ్డగా, నేను నెలకు 30,000 జాబ్ చేస్తాను. ఎంత ఇవ్వాలి? 3,000 ఇవ్వాలా? 3,000 ఇవ్వాలి. 3,000 ఇవ్వాలి. మరి 30,000 జీతం చేస్తున్నా నేనేమో అదే బండి మీద తిరుగుతున్నా. పర్సెంటేజ్లు తీసుకొని కానుకలు తీసుకున్న మీరేమో BMW కార్లలో తిరుగుతున్నారు, మీకు ఆస్తులు పెరుగుతున్నాయి, మీకు అన్ని పెరుగుతున్నాయి. ఏమనుకోవచ్చు దాన్ని? అంటే నేను బాగానే దేవుని మొక్కుతున్నానే, దేవుడు నాకెందుకు ఇవ్వట్లేదు వరము, మీకెందుకు ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు మీ నియోజకవర్గం ఏదండి? కేసీఆర్ గారు, గజ్వేల్. గజ్వేలా? మీకు మీ కార్ ఏది? క్రెటా. కేసీఆర్ గారి కారు? కేసీఆర్ గారిది ఆయనది ఒక చిన్న కారు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ BMW ఉంది. మీ ప్రాపర్టీ ఎంత ఉండొచ్చు? నాది ఏం లేదు, నేను గతిలోనే ఉన్నాయి. సరే, 1 కోటి రూపాయలు అనుకోండి. అంత సినిమా. కేసీఆర్ గారికి ప్రాపర్టీ ఎంత ఉంటుంది? నాకు అది కూడా లేదు. ఆయన ప్రాపర్టీ ఎంత ఉంటుంది? చాలా ఉంది కదా, ఫస్ట్ నుంచి ఉంది. మీరు ఓటేసిన వాడేమో క్రెటాలో తిరుగుతుంటే, ఓటు వేయించుకున్నవాడు 1 కోటి రూపాయల కార్లో తిరుగుతుంటే అదేంటది? ఏది? అది కరెక్టా? ఏది అంటున్నారు? ఓటేసిన మీరేమో స్థాయి తక్కువలోనే ఉన్నారు. కంపారిజన్ చేయండి. నేను కరెక్ట్ గా చేస్తున్నా, వినండి. మీరు ఎవరికైతే ఓటేశారో మీ కాళ్ళ దగ్గరికి వచ్చి, మీ చుట్టూ తిరిగి, మీ గడ్డం పట్టుకొని, మిమ్మల్ని బతిమలాడి, మీ దయాదాక్షిణ్యంతో గెలిచిన నాయకుడేమో కోట్ల రూపాయల కార్లు, కోట్ల రూపాయల ఆస్తులు, కోట్ల రూపాయల ఇళ్లలో ఉంటే, ఓటేసిన మీరేమో చిన్న కారులో, చిన్న ఇంట్లో, అద్దె ఇంట్లో, చిన్న స్థాయిలోనే బ్రతుకుతున్నారు. ఇది ఎక్కడ లాజిక్? అంటే మీరు సీఎమా? మీ పాస్టర్లు సీఎమా? నేను చెప్తున్నా, సేమ్ పాస్టర్ కూడా అలాగే. పాస్టర్ సేవ విశ్వాసి కంటే, అయితే ఇచ్చేవాడి కంటే ఎందుకు గొప్పవాడు అవుతున్నాడు అంటే నేను దానికి చెప్తా. ఇప్పుడు చర్చికి నేను వెళ్తున్నా, నేను ఒక చర్చ్ మెంబర్ని, నేను పాస్టర్కి 1000 రూపాయలు ఇస్తా. నేను 1000 ఇచ్చా. నా 1000 రూపాయలతోనా బండిలో తిరగలేడు, కారు కొనలేడు, ఇల్లు కొనలేడు. నాలాంటి వాళ్ళు ఒక 500 మంది ఉన్నారనుకోండి, 500 మంది 1000 రూపాయలు ఇస్తే 5 లక్షలు అవుతుంది. అప్పుడు ఈయన ఖచ్చితంగా గొప్ప వ్యక్తి అవుతాడు, నాకంటే గొప్పవాడే అవుతాడు, మిగిలిన 499 మంది కంటే కూడా గొప్పవాడే అవుతాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఇచ్చిన పైసలతో తీసుకొని వీళ్ళకంటే గొప్పవాడు అవుతున్నా అంటే, ఒకరిచ్చిన పైసలతో ఒకరికంటే గొప్పవాడవల 500 మంది కలిసి ఇచ్చినటువంటి చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ అంత కలిపి పెద్ద కాంట్రిబ్యూషన్ అయింది కాబట్టి ఈయన గొప్పవాడయ్యాడు. ఈయన లైఫ్ స్టైల్ మారింది అంటున్నాను. అంటే పెద్ద బిచ్చగాడు అనొచ్చా? బిచ్చగాడని ఎందుకు అంటారు? అంతే కదా, నేను అదే అంటున్నాను కదా, బిచ్చగాడే అంటారు. ఒకటి మీరు అది క్లారిటీ ఇవ్వాలి. మీరు ఓటేస్తేనేమో నువ్వు క్రెటా కార్ లో తిరుగుతున్నావు, నువ్వు వేసిన ఓటేపించుకున్నోడేమో ల్యాండ్ క్రూజర్ లో తిరుగుతున్నారా? అవును. అవునా? నన్ను డబ్బులు అడగలేదే కేసీఆర్ గారు. ఓటు అడగల. ఓటు అనేది నడుస్తున్నాయి. డబ్బు కంటే ఓటు చాలా వాల్యుబుల్ అంటాను నేను. డబ్బు కంటే ఓటు చాలా పవర్ఫుల్. మహా అయితే మిమ్మల్ని డబ్బులు అయితే 10,000 ఇస్తారేమో అప్పుగా, లేదా 1,00,000 రూపాయలు ఇస్తారేమో. కానీ 5 సంవత్సరాల జీవితాన్ని ఆయన దగ్గర ఇచ్చేసారు మీరు. 5 సంవత్సరాల్లో 5 కోట్లు సంపాదించుకుంటా మీ ఒక్కరి పేరు మీద ఆయన. అంటే డబ్బు కంటే ఓటు విలువ కరెక్ట్ అన్నారు కాబట్టి మీకు దమ్ముంటే మీ పాస్టర్లకి నేను ఇప్పుడు చెప్తున్నా, నాతోనే పెట్టుకోమను.
కానుకలు లేకుంటే చర్చిలు నడిపించే సీన్ మీకుందా అని అడుగుతున్నా. కానుకలు లేకుండా చర్చ ఎందుకు నడిపించాలి? ఇప్పుడు అంటే దొంగలమి దోసుకుంటున్నామని చెప్తున్నారా మీరు? తప్పు, అస్సలు కరెక్ట్, నేను యాక్సెప్ట్ చేయను. ఒకటి చెప్తున్నా, నేను కేసీఆర్ గారు సీఎం ఉన్న వ్యక్తులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఓన్లీ ఓటేసాము, నువ్వు పాస్టర్ అయ్యి నువ్వు జెన్యున్ అయితే నువ్వు ఓటేపించుకో. ఇప్పుడు 10 మంది నిలబడ్డప్పుడు 1,00,000 మంది ఉన్నప్పుడు 10 మందిని ఎంచుకోవడానికి పెడతారు ఓటు, దోసుకోవడానికి కాదు. ఓకే తినొచ్చు మేబీ వాళ్ళు కూడా, కానీ వాళ్ళకి మీకు కంపారిజన్ లేదంటున్నా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకు 10 కోళ్ళు ఉన్నాయండి, ఆ 10 కోళ్ళకి నేను గింజలు వేస్తా, నీళ్ళు వేస్తా, రాత్రి అయితే గంప కింద మూసి పెడతా, దానికి ఒక రెస్పాన్సిబిలిటీగా దానికి సెక్యూర్ చేస్తా నేను. ఇప్పుడు అది గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డు ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇస్తా? పక్కింటోడికి ఇస్తుందా? ఆమ్లెట్ వేసుకోమని పెంచి నాకు ఇస్తుందా? నీకేమి దాని గుడ్డు తినే హక్కు నాకుందా, పక్కింటోడికి ఉందా? ఎవరైనా తినొచ్చు, ఏం కూడా తింటా నీ గుడ్డుది. కరెక్ట్ కాదు కదా. అంటే న్యాయం అన్యాయం అనేది ఒకటి ఉంటది ఇక్కడ. ఎక్కడ న్యాయం అన్యాయం? దశమ భాగాలు కవర్లలో న్యాయాలు మీరు సీఎంలతో మీరు ఎంత యూజ్లెస్ అనేది నాకు అర్థం అవట్లేదు. నాకు ఈ లాజిక్ కరెక్ట్ ఆన్సర్. లాజిక్ ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు సార్, గుడ్డు తెచ్చి నీ చేతిలో ఒక నిమిషం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం చదివిస్తాం, మనం బట్టలు కొంటాం, మనం ఫీజులు కడతాం, మనం పెట్టుబడి పెడతాం, మనం గొప్పలను చేస్తాం. జనరల్ గా లాజికల్ గా నా కొడుకు వాడు సంపాదించిన జీతంలో పెళ్లి కాకముందు ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలి? తండ్రికి ఇవ్వాలా, ఇంటికి ఇవ్వాలి, చర్చికి వచ్చిన వాళ్ళందరూ మీకు పుట్టిన వాళ్ళ? చెప్తున్నా, ఇది నాకు ఆన్సర్ చెప్పండి. నా కొడుకు చెప్తాను. అయితే చర్చిలో పాస్టర్ అనేవాడు ఫాదర్, తండ్రి స్థానంలో ఉంటాడు. చర్చికి వచ్చే వాళ్ళు బిడ్డల స్థానంలో ఉంటారు. చర్చికి వచ్చే వాళ్ళు దీంట్లో చెప్పండి, మీరు అన్నట్టుగానే ఉన్నారా పాస్టర్లు? కడుపులు చేయట్లే అమ్మాయిలకి? శిక్షించండి, చట్టాలు ఉన్నాయి. పాస్టర్లు నిజంగానే ఉన్నారు అంటే అమ్మాయిలతో ఎందుకు యేసుదేవుని చూపిస్తాను లోపల చూసుకోయి వాళ్ళ సుఖాలు చూసుకుంటారని అడుగుతున్నాను నేను. హైందవుల్లో కూడా దొంగ బాబాలు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా దొంగ లేరు అని చెప్పలేదు. నేను లేరు అని చెప్పలేదు. మీరు కంపారిజన్ స్టార్ట్ చేసింది మీరు. ఒక రాజకీయ నాయకునికి మీకు కంపారిజన్ ఏంటండి? రాజకీయ నాయకుడు చేసేది, పాస్టర్ చేసేది రెండు ఒకటే. రాజకీయ నాయకుడు ప్రజల క్షేమం కోసం పనిచేస్తున్నాడు, పాస్టర్ అనేవాడు సంఘక్షేమం కొరకు పనిచేస్తాడు. రాజకీయ నాయకుడు ప్రజలకు ఓట్లేసి ఎన్నుకుంటే రాజకీయ నాయకుడు అనుకుంటారు అవుతున్నారు. మీరు మాత్రము బయట నుంచి వచ్చే ఫండ్స్ తెచ్చుకొని పెట్టుకొని ఒక చర్చ అని ఒక ముసుగులో పెట్టుకొని కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను తెచ్చుకొని మత మార్పిడి చేసి మీ చర్చిలో గుంజుకుంటారు అంటున్నా. నేను ఒకటి చెప్తాను, మత మార్పిడి అన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదు, క్రైస్తవ్యంలో లేదు. మత మార్పిడి తప్పు. మనిషి వ్యక్తిత్వాన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు, కొత్తవాడు, హైందవుడో ముస్లిమో నాకు తెలియదు. నేను ఒకటే అంట, తమ్ముడు తాగుడు మానేసుకో, బాగుండు, బైబిల్ చదివామనుకో మంచి అలవాట్లు ఏంటో ఉంటాయి, బైబిల్ చదువుకో అని నేను పరిచయం చేస్తా. అది మతం మార్చుకున్నట్లు ఎట్లా అవుతుంది? నీ ట్రెడిషన్ నీదే, నీ రిలీజియన్ నీదే. మరి ఈ మైకులు పెట్టుకొని ఈ పాంప్లెట్లు పంచుకొని డ్రామాలు చేస్తాను ఏమనాలి? తప్పు కాదు కదా. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ఇది డెమోక్రసీలో మనం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మీకు మత స్వేచ్ఛ ఉంది, నాకు మత స్వేచ్ఛ ఉంది. కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు గౌరవిస్తే మనము, మా ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హక్కు ఉంది. మతాన్ని చర్చికి రావాలా, చర్చికి వస్తా, నేను ఇంకో గుడికి వెళ్తా, ఇంకో గుడికి వెళ్తా, అది నా ఇష్టం. వెళ్ళండి. చెప్పడానికి నువ్వెవరు అంటున్నా? ఏం చెప్పడానికి? మా చర్చికి రావాలని చెప్పడానికి నువ్వెవరు? మా చర్చికి రామని చెప్పట్లేదు నేను. మీరు జీవితాన్ని మార్చుకోండి, దాన్ని బ్యాలెన్స్డ్ గా ముందుకు తీసుకెళ్ళాలంటే ఛార్జింగ్ కావాలి మీకు. ఒకటి చెప్తాను, మీరు ఛార్జింగ్లు పెడుతురా, కడుపులు చేస్తురా? చెప్తాను, కడుపులు చేస్తురా, ఛార్జింగ్లు పెడుతురా? ఛార్జింగ్ లో పెడుతున్నాం. కడుపులు చేయట్లా? చేయట్లా చేసేవాళ్ళని పట్టుకోండి. చేసే వాళ్ళని పాస్టర్ గారు నేనేమంటున్నా, ఫ్లో తప్పుతున్నారు మీరు. ఇప్పటిదాకా చాలా మంచి నీట్ గా వచ్చారు, ఫ్లో తప్పుతున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు నాకు ఈ పేపర్ వచ్చింది, ఈ పేపరు ఈడ కూడా చాలా మంది ఇట్లా ఇస్తా ఉంటారు. అవును, అంతేగాని నిలబెట్టి మైకులు పెట్టుకొని మీ ఇంట్లో మూర్ఖులు ఉన్నారు, మా ఇంట్లోకి రండి, మేము కడుపులు చేస్తాము, మేము చాలా నీట్ గా కడుపులు చేస్తాము, కడుపులు చేసేటప్పుడు మీకు ఏం కావాలో అది ఇస్తాము అని పోర్ట్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే కాగితంలో అదే పాయింట్ ఏదన్నా ఉంటే ఆ కాగితం గురించి మాట్లాడట్లా, కాగితం ఇవ్వడం తప్పనట్లా, మాట్లాడే వాక్యాలు తప్పంటున్నా, పోర్ట్రేట్ చేసే విధానం తప్ప చెప్తున్నాను. మీరు చూసే, నేను అదే అంటున్నా, మీరు పాస్టర్స్ అంటే మీకున్న అటువంటి నెగిటివ్ ఇంప్రెషన్, నెగిటివిటీలో నుంచి బయటకు వస్తే మీకు మంచి పాస్టర్ల గురించి మాట్లాడట్లే. ఇక్కడ కూలీలను పంపిస్తున్నారు కదా పాస్టర్లు, మరుపుకొని రాండి మన దేవునికి మలపండి. ఈ మలిపినందుకు ఎన్ని కోట్లు ఇస్తారండి మీకు?
మత మార్పిడి చేసినందుకు మత మార్పిడే లేదంటున్నా నేను. 100% మత మార్పిడి అని నేను అంటున్నా. ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్న వ్యక్తి వైజాగ్ పోయి మత మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది? ప్రచారం అక్కడ లేదా? ఒకటి చెప్తాను, మత మార్పిడి వేరు, మనుషుల్ని మార్చడం వేరు. మా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనుషుల బ్రతుకులు మార్చడం వరకే తప్ప మనుషుల మతాన్ని మార్చడం నేను మారుతున్నాం కదా. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడేంత గొప్పలా ఖచ్చితంగా పాటిస్తున్నారా మీరు? ఖచ్చితంగా 100%. విడాకులు తీసుకున్నాక పెళ్లి చేసుకున్నారా? ఇంకో పెళ్లి విడాకులు అక్కడ పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నారా? నేను చెప్తాను, ఇప్పుడైతే విడాకులు అయిపోయాయి. నేను పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు విడాకులు అప్పుడు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, కోర్టుని, రూల్స్ పాటించే ఒక పాస్టర్ గా మీరు విడాకులు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారా? విడాకులు రాకముందుకే పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్నాక విడాకులు వచ్చాయి. ఎందుకు ఆగలేదా? అంటే నాకు 15 years టైం పడుతుంది. మాకు ఒక అడ్వకేట్ సలహా ఇచ్చాడు. 15 సంవత్సరాలు తప్పని తెలియదా మీకు? తప్పని తెలిసినా సరే నా వ్యక్తిగత కొన్ని ఇబ్బందులను బట్టి, నా హెల్త్ ఇష్యూస్ బట్టి నాకు ఒక తోడు కావాలి కాబట్టి నేను ఎవరో కొంతమంది ఉన్నట్టుగా ఇల్లీగల్ గా, అక్రమంగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండలేదు, ఉండకూడదు కాబట్టి దుకాణం అంతా బయట దీని లక్షణంగా కెమెరా ముందే ఉన్నాం, ఆన్ కెమెరా ఉన్నాం. ఏ అమ్మాయిలతో ఏం డ్రామాలు చేసారు తెలియదు. లిస్ట్ ఇవ్వండి, 100% ఉంటే ప్రూఫ్లు చూపించండి, వీడియో చూపించండి, మెసేజ్ 100%. 1000% మీరు ఏదైతే మ్యారేజ్ చేసుకున్నారో ఎందుకు విడిపోయారండి మీరు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయి. అంటే ఆమె దగ్గర డబ్బు లేదు కాబట్టి, నీకు డబ్బు ఆమె కాబట్టి? డబ్బు నా దగ్గర లేదు కాబట్టి విడిపోయింది ఆవిడ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ రోజు ఏదో 5 నిమిషాల వీడియో లీగల్ గా, అంటే మీ దేవుడు చెప్పిండా ఏమని? అంటే ఆవిడ లీగల్ గా అప్లై చేసిందా విడాకుల కోసం? మీరా? విడాకుల వరకు కాదు, మేము సపరేట్ అయిపోయాం. ఎందుకు? ఒకరికొకరు వద్దనుకొని ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్, మంచి అర్నింగ్ చేస్తుంది, నేను ఒక పాస్టర్ని, నాకు అర్నింగ్స్ లేవు, డబ్బులు చాలా అప్పులు అయిపోయాయి, 15 లక్షలు అప్పులు అయ్యాయి. అవి కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, తను చాలా ఇబ్బంది పడుతుంది కట్టుకోలేక. నాకు సంపాదన లేదు, నేను ఒక పాస్టర్ని. సో అక్కడి నుంచి మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కాస్త ఫ్యామిలీస్ మధ్యలో ఇష్యూస్ అయిపోయాయి. దాని నుంచి మేము సపరేట్ అయిపోవాల్సి వచ్చింది. తర్వాత కలుసుకునే ప్రయత్నాలు దాదాపు 9-10 నెలల వరకు ప్రయత్నం చేశాం, కానీ ఆమె కలుసుకోనికి ఇష్టపడలేదు. ఎందుకంటే నా దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేదని, ఆర్థికంగా నేను సెటిల్ కాదని. తను నాతో కలుసుకోవడానికి ఇష్టపడలేదు. తను ఒంటరిగా పిల్లల్ని నేను టేకప్ చేయగలను, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తను సపరేట్ అవ్వాలనుకుంది, సపరేట్గా ఉండాలనుకుంది. తను హ్యాపీగా. అంటే లీగల్ గా ఆవిడే అప్రోచ్ అయిందా మీరా? ఇక్కడ లీగల్ కాదు, పెద్దవాళ్ళ మధ్యలో కూర్చొని మేము మాట్లాడుకొని విడిపోయాం అంతే. సపరేట్ విడిపోయిన తర్వాత మీ గురించి మాట్లాడాక మీ ఫస్ట్ వైఫ్ ఉండదు, మరి మీ గురించి ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? అంటే విడాకుల పరంగా విడిపోలేదు. ఆవిడ వెనకాల కొంతమంది శక్తులు ఉండి 1 సంవత్సరం తర్వాత వీళ్ళు కొంతమంది పాస్టర్లు కలిసి, తన కుటుంబీకులు 2-3 కలిసి నాకు వస్తున్న ఫేమ్ ని డిగ్రేడ్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. అదంతా ఫేమ్ ఉందా? ఫేమ్ ఉంది కదా. అంటే అప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీలో, అట్లా చెప్పారు, క్రిస్టియన్ కమ్యూనిటీలో నాకున్నటువంటి ఫేమ్ ని డిగ్రేడ్ చేయడానికి చేసినటువంటి కుట్ర. ఇది 5 సంవత్సరాల క్రితం ఉన్న వీడియో. దాన్ని ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్స్ లో, ఆ సోషల్ మీడియాలో, ఇక్కడ ప్లాట్ఫామ్స్ లో వైరల్ చేస్తారు. ఓకే, పర్ఫెక్ట్. మరి లీగల్ గా నీకు విడాకులు అవ్వకుండా ఇంకో మ్యారేజ్ చేసుకోవడం తప్పని మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూల్స్ పాటించొద్దు అనుకున్నారా? మీరు చాలా పోర్ట్రేషన్ గా ఒకటే చెప్తున్నా నేను, బైబిల్ కూడా చెప్పదు అట్లా, బైబిల్ కూడా యాక్సెప్ట్ చేయదు. బైబిల్ కూడా చెప్పేది ఏంటంటే, నీ భార్య అక్రమ సంబంధంతో దొరికితే, లేదా నీ భర్త అక్రమ సంబంధంలో ఉంటే, లేదా నీ భార్య చనిపోతే, లేదా నీ భర్త చనిపోతే ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఉంటుంది, అదే ఉంటుంది. ఇప్పుడు నేను చేశాను కాబట్టి కరెక్ట్ అని నేను అన్ను. నా లైఫ్ లో జరిగింది ఒక యాక్సిడెంట్. నేను ఎందుకు ఆ పర్సనల్ విషయం నేను తీయొద్దు అనుకున్నాను, ఓపెన్ గా చెప్పాలంటే నేను తీయొద్దు అనుకున్నాను. పర్సనల్ లైఫ్ అందరూ ఎందుకంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారని క్వశ్చన్ అడిగారు కాబట్టి, నీతులు చెప్పేతోడు బూత్ ఫర్లు చేసినట్టు ఉన్నది కాబట్టి క్వశ్చన్ అడిగిన నేను. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. నేనే నా ఛానల్లో దీని గురించి ఒక స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇది అందరికి తెలిసింది, దీన్ని హైడ్ చేయాల్సిన అవసరం లేదు, సీక్రెట్ కాదు, ఇది ఓపెన్ అయిపోయింది అంతా. అంటే మీరే తప్పు చేశారు, మీకే రూల్స్ రూల్స్ క్వశ్చన్ చేస్తారు మీరు. 5 సంవత్సరాల క్రితం జరిగిపోయిన తప్పు, ఇప్పుడు ఆ తప్పును తప్పే అంటారు తప్ప. 10 సంవత్సరాలు గానీ లీగల్ గా మీకు విడాకులు అవ్వకుంటే ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది నేరమని చేసుకున్న అమ్మాయికి తెలీదా? చేసుకున్న మీకు తెలీదా? తెలుసు. తెలిసేందుకు కానీ నాకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ బట్టి, నేను ఒక హార్ట్ పేషెంట్ని, నాకు కరెక్ట్ గా టైం టు టైం నాకు ట్రీట్మెంట్ కానీ, టాబ్లెట్స్ మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ చూడాలి. నేను లాంగ్ ట్రావెల్స్ చేస్తాను, లాంగ్ జర్నీ చేస్తుంటాను, ఒక తోడు ఉండాలి. వీటన్నింటిని బట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. నా హెల్త్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, అంటే ఓకే, ఒంటరిగా ఉంటే కొంచెం తినం కాబట్టి తిన్నావా లేదా అడిగే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు. మేబీ ఆ ఇంటెన్షన్ తో మీరు చేసుకోవచ్చు. అవును. ఇదెందుకు క్లారిటీ ఇవ్వలేదు? ఏ ఇంటర్వ్యూలు ఇచ్చారు? చాలా చోట్ల ఇచ్చారు. నా ఛానల్లో నేను చెప్పాను.
చాలా clear గా, చాలా clear. క్రిస్టియన్స్ తప్ప ఎవరు చూడండి, అవును నిజమే అది. చూడరు. లేదంటే ఏదైనా వాగ్వాదం ఏదైనా గొడవ అవుతుందంటే ఏమైనా మాట్లాడుతుండేమో ఆ పాయింట్స్ తీసుకోవడానికి చూస్తారు మాలాంటి జర్నలిస్టులు, అవును యాంకర్స్ వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చేయడానికి. ఓకే, దాన్ని పక్కన పెడితే నేనేమంటా ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఉప్పల్లో ఉన్న వ్యక్తికి వైజాగ్ వెళ్ళి మైక్ పెట్టుకొని ప్రచారం చేయాల్సినంత అవసరం తప్పేంటంటే నేను ఎందుకు? తప్పు కాదు. తప్పేంటండి? ఇప్పుడు బైబిల్ ఎందుకు democracy లో పంచుతున్నారు? మనం డెమోక్రసీలో బైబిల్ ఎందుకు పంచుతున్నారు మీరు? మీరు పంచండి భగవద్గీత. అంటే మీరు మీరు ఖురాన్ ఇవ్వండి. చేయమంటారా? బైబిల్ పంచడం లంఘపని ఎట్లా అవుతుంది? 100%. మీరు భగవద్గీత ఇవ్వండి, చర్చికి రండి అని ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు? నేను మీరు పిలవండి గుడికి రమ్మని, నాకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తాను, లేదంటే మీరు రాను. ఎవరు అసలు? నేను మీకు ఒకటి చెప్తున్నాను. రాజ్యాంగంలో ఒకటి రాసిందా? ఒకటి మీరు ఒకటండి. బైబిల్ పంచాలి, మీరు మీరు మత ప్రచారం చేయాలని రాసిందా మీ రాజ్యాంగం? రోడ్డు మీద ఆ, టెంట్లు వేసి ఆ. ఉచిత భోజనాలు పెట్టడం చూసారా? ఎవరు? మామూలు ఎవరైనా సరే, క్రైస్తవులు కావచ్చు, హైందవులు కావచ్చు, ఉచితంగా భోజనాలు పంపిణీ చేస్తుంటారు, దుప్పట్లు పంచుతుంటారు. ఇప్పుడు బలవంతం చేస్తారా? చెట్టు పట్టుకొచ్చి నువ్వు తినాల్సిందే అంటారా? తినమంటారు క్యాజువల్ గా ఎవరైనా ఏదైనా చేయొచ్చు కదా. దానికి మంచి తప్పులేదు. పని చేయటానికి కానీ మంచి మేమే పని చేయటానికి గొప్ప, మాదే ఇంత పెద్దగా ఉంది అని చెప్పడం correct మంచి కాదు. పని చేయటానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉందండి. మంచి We have పని అయితే freedom. అది ఒకటి. ఓకే, మీరు అన్నట్టుగానే అసలు మీకు తాడు తెలియదు, బొంగరం తెలియదు మీ పాస్టర్లకు కొంతమంది, ఎందుకు తెలియదు? అందరు కాదు కొంతమందికి అంటున్నాను నేను. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, కొంతమందికి నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది, వాళ్ళు అసలు బయటికి రారు. ఎవరైతే మీరు దాంట్లోనే ఉన్నారు కాబట్టి మీ దాంట్లో ఏ మిస్టేక్ అయినా మీరు క్వశ్చన్ చేయరు, ఎందుకంటే మీరు చేసే పనులు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అంటే దొంగలు ఊరు వంచుకున్నట్టుంది మీది మొత్తం. అలా అవుతుంది 100% కదా. నేను క్వశ్చన్ ఇప్పటి వరకు స్టిల్ అర్ధ గంట అయిపోతుంది మనం ఇంటర్వ్యూలో కూర్చొని ఒక్క పాస్టర్ కూడా క్వశ్చన్ చేయాలి మీరు. నేను క్వశ్చన్ చేయను, నా ఎథిక్స్ లో లేదు అది, నా నియమంలో లేదు అది. నేను ఈ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, నా నైతిక విలువ కాదు అది. నా ఎథిక్స్ లో లేదు, నా ఎథిక్స్ లో లేని దాన్ని నేను ఎలా చేస్తాను? నాకు కొన్ని అడ్డు వస్తాయి నాకు. నాకు వాళ్ళతో పాస్టర్ గా మీ వల్ల మాకు యూజ్ ఏంటి? సమాజానికి పాస్టర్లు బ్లెస్సింగ్ అండి. ఏం బ్లెస్సింగ్? బ్లెస్సింగ్ ఆశీర్వాదం. ఒకసారి నాకు మీ ఆశీర్వాదం చేయి. నాకు ఆశీర్వాదం చేయి కాదు. ఇప్పుడు నేనున్నా, ఎవడో తాగుబోతున్నాడు, వాడు తాగుడు మానుకొని వాడిని వెంటబడి మానుకునేంత వరకు బతిపులాడుకుని తాగుబోతు ప్రయత్నం ఒకప్పుడు అదే నన్ను మార్చిన ఆయన ఉన్నాడు కదా. ఎవరు? ఇప్పుడు రవి పీటర్ అని ఒక వ్యక్తి నన్ను మార్చాడు. ఇప్పుడు ఆయన బ్లెస్సింగే కదా. అయితే నాకు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, అంటే మీరు చేయని లంగ పనులు కూడా చేసినామని చెప్పి అందులో గుంజాలి అంటే ఇలాంటి లంగ మాటలు మాట్లాడాలి అనుకుంటారా? ఎలా అంటారు? అదే తాగాను, నేను అప్పట్లో కోసుకున్నా, నేను చీర్చుకున్నా, నేను గంజాయి తాగినా, నేను అమ్మాయిలతో తిరిగినా. ఇప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళట్లా మీరు? ఇప్పుడు కోసుకున్నా పత్తిత్తులయ్యారా మీరేమన్నా? ఒకటే చెప్తున్నాను, అమ్మాయిలతో తిరిగే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలతో తిరగని నిష్టగా పవిత్రంగా తిరిగే వాళ్ళ గురించి మాట్లాడు. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, పవిత్రంగా ఉన్న నాలాంటి వాళ్ళు కూడా. చేతులు కోసుకున్నాము, మందు తాగామని అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరంట. నేను అలాంటి టెస్ట్ పనిని అబద్ధం. ఇప్పుడు నేనున్నాను, 2 చేతులు కోసుకున్నాను, తీసి చూపించబడి చూపిస్తాను. ఇప్పటికీ గీతలు ఉన్నాయి. ఎందుకు కోసుకున్నారు? అప్పట్లో కోసాము, ప్రేమల కోసం, ప్రియురాల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం చేసాం అప్పట్లో. ఇలాంటివి చేసే వాళ్ళకి చేయదండ్ర బాబు, అదంతా చేసి వచ్చాం మేము. అది నార్మల్ కూడా చేయొచ్చు కదా, చెప్పొచ్చు కదా. దేవుని అడ్డం పెట్టుకొని చెప్పడం ఎందుకు? అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఒక పాపం చేయకూడదు మనిషికి అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అంట నేను. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మనిషిని పాపము చెయ్యొద్దు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి. అరే నేను కూడా చెప్తున్నా, మనుషులు పాపం చెయ్యకూడదు, అది బైబిల్లో ఉంది కాబట్టి చెప్తున్నా. బైబిల్ చదవలే కదా, అందుకే నేను చెప్తున్నా. బైబిల్లో ఈ మాట ఉంది. చెప్తే నేను చెప్పట్లా, నేను నీకన్నా ముందే చెప్పిన. బైబిల్ మీకంటే ముందున్నది కదా. మహాత్మా గాంధీ అంతటి వాడే, జాతిపిత మహాత్మా గాంధీ గారే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది బైబిల్? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది బైబిల్. రాజ్యాంగం ఎప్పటి నుంచో తెలుసా మీకు? చెప్పండి. ఎప్పటి నుంచి? భగవద్గీత ఎప్పటి నుంచి తెలుసా? చెప్పండి. ఎప్పటి నుంచి ఉంది ఈ రాజ్యాంగం? ఎప్పటి నుంచి చెప్పండి. మీరు చెప్పండి. నేను చెప్పండి. రాజ్యాంగం కంటే ముందు నుంచి బైబిల్ ఉందంటాను నేను. తాడు బొంగరం లేని వాళ్ళు అందరిని తీసుకొచ్చి ఉంటది. డబ్బు కొట్టుకున్నాడు ఏం లేదు ఇక్కడ. లేదు, ఓపెన్ గా చెప్తున్నా నేను. ఎందుకంటే మీరే అన్ని మాట్లాడతారు. యెహోవా ఇటు కింద అంటారు, వీళ్ళతోనే వ్యభిచారం చేసింది అంటారు, లేదంటే ఇంకోటి అంటారు. ఈ ఆర్కేనా పీర్కేనా ఈ పాస్టర్ వీకేఆర్ ఇలాంటి పాస్టర్లను పెట్టుకొని మీ భర్తమాత అంటారు. భర్తమాత ఎంతమంది మొగుళ్ళు అని చెప్పు దిగేదాకా కొడతాం నాటకాలుగా, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే. నువ్వు చెప్పుకో నీ గురించి, నేను తప్పను. కానీ ఎదుటోడు మాట్లాడండి, కానీ నువ్వు పర్సనల్ వెళ్తే పర్సనల్. వీకేఆర్ గురించి పెద్ద విషయమా? వైజాగ్ లో వచ్చి ఆడ కూర్చున్నాను అనుకో, 1 వీక్ లో తీస్తా చరిత్ర మొత్తం, మనోడు తమాషాలు మొత్తం. పెద్ద విషయం ఏం కాదు. తీమనండి, నా గురించి కూడా తీమనండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అంటున్నా. నోటికి ఎంతో సంత. మీరు ఇంతకుముందు నేను ఆ విషయంలోనే ఇప్పటిదాకా కూడా నేను ఇంకా పొలిటిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు మాట్లాడేది చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ పొలిట్ గా మాట్లాడుతున్నారు.
నేను దాంట్లోకి వెళ్ళను, నాకు ఎవరి వల్ల భయం లేదు, నేను ఇంతే మాట్లాడతాను. నేను ప్రీవియస్ గా కొన్ని చూసినా కూడా అదే అనిపించింది. అట్లా మీరు పెద్ద తోపని నేను ఏమనట్లేదు. ఒక మనిషిగా మీరు ఒక పొల్లెట్కి వెళ్తా ఉన్నారు, ఓకే. మీ దేవుడు గొప్పోడు కదా, నీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు? అరే హెల్త్ ఇష్యూస్ కు దేవుడికి సంబంధం ఏంటండి? మీ దేవుడు ఏది ఉంటాడు అన్ని నీట్ గా క్లీన్ చేసేసి? ఎవరు చెప్పారు? మీరే కదా చెప్తారు. చెప్పామని చెప్పుతూ కొట్టండి. 100% తప్పకుండా యేసు ప్రభు దగ్గరికి రండి, జబ్బులు రావు, అప్పులు అవ్వవు, ఇల్లు వచ్చేస్తాయి, మేడలు వచ్చేస్తాయి, ఆస్తులు అంతస్తులు వస్తాయి, ఇలాంటి చెప్పేవన్నీ చెప్పుచ్చుకొని కొట్టండి అంటాను నేను. వాడు ఎవడైనా సరే, ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా చెప్పు తీసుకొని కొట్టండి అంటాను నేను. అది కాదు, అట్లా అది నిజం కాదంటున్నారా? అలా చెప్పడమే తప్పంటాను నేను. ఎందుకు ప్రజలు ఎందుకు నువ్వు మోసం చేస్తావంట నేను. ఒక్క నిమిషం. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు పట్టుకొని జాగ్రత్త తెలియ ఇక్కడ నుండి. ఓకే ఓకే. నేను ఏమంటున్నా, నేను ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇప్పుడు ఇది చదువుకోండి అని చెప్పడం వేరు. యేసు దేవుడు మంచి దేవుడు అంటే ఏమన్నాడు? ఇక్కడ ఇది పట్టుకొని ఫస్ట్ ఇంటి నుంచి దెంగే అన్నాడు. అంతేనా? ఓకే, ఇంకోటి చూపిస్తాను. దిక్కోలేనోడు మన మేకలేం దిగుతాడు. ఇప్పుడు ఒకటండి, నిజంగా అంటే ఆ మేకులకు ఉంటాడు ఆయనే కదా యేసు దేవుడు అని. ఆయనే. మరి ఆయన మేకులు ఆయన్నే పీక్కోలేదు, మీ మేకులు ఏం పీక్తాడట? నేను ఒకటే చెప్తాను, మేకులు ఆయన పీక్కొని ఉంటే ఈరోజు మనుషులందరూ లాక్కోలాగి పీక్కోలాగి చచ్చుండేవాడు. మేకులు పీక్కునేవాడు గొప్పోడా, సమాధుల్లో తీసుకెళ్లి పాతేసిన తర్వాత తిరిగి బ్రతికి లేచి వచ్చేటోడు గొప్పోడా? నీలాగా మత మార్పిడి చేసి మ్యాన్ప్లేట్ చేసేటోడు గొప్పోడు అంట నేను. నాకు మీలాంటి వాళ్ళు గొప్పోళ్ళు. ఎందుకని? ప్రశ్నని ఏ విధంగా మలపాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలని తెలిసినోడు గొప్పోడు. జ్ఞానం అండి ఇది, విజ్డమ్, ఇది నాలెడ్జ్. ఇది ఏమంటారు దాన్ని? విజ్డమ్ అంటారు, ఇది నాలెడ్జ్ అంటారు. ఇది ఇప్పుడు ఎదుటి వ్యక్తి వేసిన ప్రశ్న సంధించినప్పుడు సమాధానం చెప్పడం జ్ఞానం. అది ఓకే, జ్ఞానం. జీతం ఇచ్చిన దానిలో దశమ భాగము దేవునికి సంబంధించింది. అది మనం అట్టి పెట్టుకున్నా ఖర్చు పెట్టుకున్నా నష్టపోతామే తప్ప లాభం లేదు. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని కవర్ లో ఇవ్వండి. కవర్ అడగండి, కవర్ ఇస్తారు. ఆ కవర్ లోని మీ దశమ భాగం పెట్టించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నా. అఫీషియల్ బెగ్గింగ్ కాదు, నేను వెళ్ళినప్పుడు కలవరి టెంపుల్ అనేది ఒక కిరాయికి తీసుకొని ఒక దాంట్లో ఉండే. నాకు తెలిసి ఇప్పుడు కుక్కడపల్లి మొత్తం కలవరి టెంపుల్ అయినట్టు. ఆయన పేరేందా? పాస్టర్ పేరేంది? సతీష్ కుమార్ గారు పాస్టరేనా? పాస్టర్ గారు కదా, పాస్టర్. బెగ్గింగ్ పాస్టర్ అనొచ్చు ఆయన? మీకు ఏ అభిప్రాయం అయితే అది పెట్టుకోండి. మీ అభిప్రాయం ఏం చెప్పండి. నా అభిప్రాయం దాని పక్క కమర్షియల్ పాస్టర్ అంటే నేను డబ్బులు ఎలా సంపాదించాలి, ప్రజలకు ఏం చెప్తే డబ్బులు వస్తాయి అని ఆయన తర్వాతనే ఎవరైనా నంబర్ 1 ఆయనే కదా. అవును, ప్రశాంతత ఉంటుంది, నేను నమ్ముతా. చర్చిలో వెళ్ళి కూర్చొని ఆ ప్రార్థన అదంతా నేను వెళ్ళినా కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది, కొంతమంది క్రిస్టియానిటీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, నేను హిందూ అనుకుంటారు. నేను హిందూ కాదు, క్రిస్టియన్ కాదు. నేను ఇక్కడ గుడికి వెళ్తా, చర్చిలోకి వెళ్ళినా, నంబర్షిప్లు ఉన్నాయి, బైబుల్ ఉంది. తప్పిస్తా ఏదైనా సరే, అది నా ఇంట్లో చేసినా, బయట చేసినా, ఇంకోటి చేసినా తప్పిస్తా ఓపెన్ గా. నా ఇంటెన్షన్ రాంగ్ ఇస్ రాంగ్ కదా. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఎందుకు మిస్టేక్ అయింది, 90% చెయ్యము. ఏదైనా చేస్తే అంటే మనుషులం కదా, చిన్న చిన్న అనేది మిస్టేక్లు ఉంటాయి. బట్ నేనైతే చెయ్యను. మేబీ చిన్న చిన్న మిస్టేక్లు అనేది ఇప్పుడు కార్లో వెళ్తుంటాం, ఏమో తాకుతూ ఉంటుంది. నువ్వు అందరు నీతులు చెప్తావు, కారం తాకిస్తున్నావు అంటే నేనేం చేయాలి? అప్పుడు నువ్వే వచ్చి గుద్దుకున్నావేమో. ఇట్లాంటివి కొన్ని వస్తాయి. కాబట్టి అఫీషియల్ బెగ్గింగ్ అనేది ఒక వర్డ్ వచ్చింది. ఒప్పుకోవచ్చా అఫీషియల్ బెగ్గింగ్ అనుకోవచ్చా దాన్ని? అంటే కొంతమంది ఇవ్వకుంటే మీకు అవి పోతాయి, ఇవ్వకుంటే మీకు దేవుడు అన్ని తీసేస్తాడు, ఇవ్వకుంటే శాపాలు వస్తాయి, ఇది తప్పు అంటాను. ప్రజల్ని భయపెట్టి అడగద్దు అంటాను నేను. సూపర్. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వాలనిపించి ఫ్రీ విల్ గా ఇస్తే తీసుకోండి. భయపెట్టి అడగడం కరెక్ట్ కాదంటున్నాను నేను. ఏమంటున్నాను, నువ్వు గల్లాలు పెట్టు. ఇష్టం ఉంటాయి. ఇప్పుడు కొన్ని గుళ్ళల్లోకి వెళ్తాం, మన ఇష్టం. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను మొన్న విజయవాడ టెంపుల్కి వెళ్ళిన, కనకదుర్గ. నేను ఒక 111 రూపాయల లేదంటే 11 రూపాయల, అది నా పర్సనల్ ఒపీనియన్, అది నేను వేస్తాను, అంతవరకు ఓకే. కానీ లేదు గుడికి వచ్చిన వాళ్ళు వేయాలి, లేదంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మీరన్నట్టుగానే నేను ఒక 10,000 నుంచి స్టార్ట్ అయినాను. ఈ రోజు ఎక్కడ దాకా వచ్చినా నాకే తెలుసు, నా ఎంబడంలో తెలుసు. ఈరోజు నేను అదే క్రిస్టియానిటీలో ఉంటే ఈరోజు నా పనేం లేదు,
సంతోష్ అన్నాడు ఊరికే సోఫాలో కూర్చుంటే ఈరోజు క్రెటా కార్లో తిరుగుతుంటే ఇంత పెద్ద ఛానల్ నడిపిస్తున్నా అనుకునేవాళ్ళు, ఇంత సంపాదిస్తున్నా అనుకునేవాళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక కరిష్మా బండి ఉండే. ఓకే. అల్వాల్ దాటిన తర్వాత లక్కడవాల్ అని ఒకటి ఉంటుంది. నా ఫ్రెండ్ కమ్ అసిస్టెంట్ నాకు. నేను డాన్స్ మాస్టర్ ఉండే బేసిక్గా. మైకెల్ అని మా క్యాస్ట్ అబ్బాయి, వాళ్ళది కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన నర్సన్నపేట. మనోడు ఏదో రమ్మంటుంటే అప్పటికే నాకు వేరే మహేంద్ర మామ అని వేరే టైం ఉండే, ఆయనతో నేను కల్వరి టెంపుల్కి వెళ్ళేవాడిని. ఎవ్రీ సండే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది అది ఇదని, అట్లనే ఉండేది పోయి రావడం. నేను ఎక్కడి నుంచి ఎక్కడ భరత్ నగర్ కౌకూర్ ఎక్కడ ఈసీఎల్ దగ్గర ఎక్కడ కల్వరి టెంపుల్, ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళం మేము. అక్కడ కూర్చున్నంత సేపు ఓపెన్ గా దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెడితే నేను దేవుడు లేడని నేను అన్నాను. నా ఇంటెన్షన్ ఓవరాల్ గా యేసు దేవుడు కాదని నేను అనట్లేదు, ఈ బెగ్గింగ్ వాళ్ళు కరెక్ట్ కాదనేది నా ఇంటెన్షన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫోటోలు కొనుక్కోండి, కవర్లో దశమ భాగాలు వేయండి. స్టిల్ దగ్గర ఐ థింక్ 10 years అవుతుంది, 2012-11 టైంలో ఇది. ఇప్పటికి ఫోన్ వస్తుంది నాకు. నేను కార్ డ్రైవింగ్ లో ఉంటుంటా, మెంబర్షిప్ లో ఉన్నారు కాబట్టి కార్ డ్రైవింగ్ చేస్తా ఉంటా. కళ్ళు మూసుకోండి, నేను కళ్ళు మూసుకుంటే ఎంతమంది చేస్తారు? మీరు నాకు బ్లెస్సింగ్ చేసేటేమో కాదు, నాకు అర్థం కాదు. మీరు ఫ్రీ ఉన్నారా సార్ అని అడగడం వేరు. అవును సార్, మీ ఫ్యామిలీ కుటుంబం కోసం మేము ప్రేయర్ చేస్తాము, దేవుడు చేయమన్నాడా లేదంటే మీ పాస్టర్ చేయమన్నాడా? పాస్టర్ చేయమంటాడు. అవునా? పాస్టర్కి ఏం రాదాడా? ఆయన ఏమంటే నాకేం ప్లేస్ అవుతుంది? ఇప్పుడు నేను కారు నడిపించుకుంటే కళ్ళు మూసుకుంటే ఎవరికన్నా గుద్దితే చచ్చిపోతారా లేదా? ఖచ్చితంగా చేస్తాడు. అవునా? అవును. కళ్ళు మూసుకోమని ఎట్లా అంటారు? వీళ్ళని ఏమనాలి? ఇట్లా ఓవరాల్ గా నేను పాస్టర్స్ అసలు ఎప్పుడు అన్నాను. నేను ఇక్కడ హిందూ దాంట్లో కొంతమంది ఉన్నారు, మంచి మంచులు ఉన్నారు, క్రిస్టియన్ దాంట్లో మంచి మంచులు ఉన్నారు. ఎవడో వచ్చి అడగక ముందుకే మీరు క్వశ్చన్ చేసుకుంటే బాగుంటది. కొన్ని లీగాలిటీలు ఉంటాయి. ఇప్పుడు మొన్న సౌందర్య అని ఒక అమ్మాయి, మీకు సబ్జెక్ట్ చెప్పాలి, అమ్మాయి దొంగ శివము అవుతున్నది. అసలు నేను చెయ్యను, అంత ఈజీగా టేకప్ చేయను. నేను టేకప్ చేస్తే వదిలేదా, మొత్తం మీద వదిలిపెట్టరు. ఎవరో మీడియా మిత్రుండి అన్న నువ్వు చేస్తే బాగుంటది, నీ క్వశ్చనింగ్ కాదు ఇదని మన మీద ఉన్న అభిమానంతో చెప్తే ఇంకా చిన్న పిల్లని పట్టుకొని నేనేం క్వశ్చనింగ్ చేస్తా అది ఇది అన్నట్టుగా లైట్ తీసుకున్నాను. మా ఇంట్లోకి వెళ్ళాక మా ఫ్యామిలీ ఉండి లేదు ఇది కొంచెం వేరే బాగా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేసరికి ఇమీడియట్ గా బయలుదేరిపోయి పక్కకు తీసుకెళ్ళి అడిగిన. ఓకే, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు, క్యారెక్టర్ ఏందనేది అర్థమైపోతుంది, అంటే నిజమా కాదా అనేది అర్థం. పక్కకు తీసుకెళ్ళి నువ్వు ఫేక్ అని నాకు అర్థమవుతుందిరా అని అది ఇదని చెప్పినా సరే ఇంట్లేదు. ఇక అంటే ఈ రిచ్ బిగ్గింగ్ అనుకోవచ్చు. ఇంకా పెద్ద దుకాణం పెట్టుకుంది, అంటే 9 పిల్లర్ల గుడి ఓ కథ వేసుకుంది అమ్మాయి. కట్ చేస్తే కూర్చున్నా మొత్తం డిక్లరేషన్ ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు నేను మరి క్రిస్టియన్ క్వశ్చన్ చేస్తున్నా, హిందువులను ఎందుకు క్వశ్చన్ చేసిన? లేపాలి కదా, లేదు అని. ఎగ్జాంపుల్ సెక్యులర్ గా ఉన్నారు, న్యూట్రల్ గా 100% ఉండాలి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ దేవుని పేరిట మోసాలు జరుగుతుందో అక్కడ చేస్తారు, 100% మంచిదే. నేను ఏమంటా, ఇక్కడ పాస్టర్లు అందరూ అని కూడా నేను మీకు సబ్జెక్ట్ అది చెప్పిన. లక్డవాడికి వెళ్ళిన తర్వాత నా బండి మన లైలా కాలేజ్ దగ్గర బండి పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. నేను బండి కొనుక్కున్నప్పుడు నా సొంత డబ్బులు అవి, నేను కాయా కష్టం చేసుకున్న డబ్బులతోనే బండి కొనుక్కున్నాను. చర్చిలో పోగానే దేవుడు ఇచ్చిండు అనగానే నాకు షాక్ అయిపోయినా. దేవుడు ఇచ్చుడు నా పైసలు కదా నేను ఇచ్చిన, నా చేతులకి పైసలు నేను ఇస్తే దేవుడు ఇచ్చుడేంది? ఫ్రీకి ఇస్తే దేవుడు ఇచ్చినట్టు, లేదంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే దేవుడు ఇచ్చినట్టు. ఊరి అమ్మ, నేను దగ్గర 5-6 సంవత్సరాలు కష్టపడ్డ పైసలు కదా అవి, నాకేం మైండ్ పని చేయట్లేదు. ఆ చర్చలో మన లీలవాడమన్నారు, లీలవాడ నెత్తి మీద ఇట్లా చేయి పెట్టాడు, బాబా అన్నాడు. ఏంది ఇది, ఈ భాష నాకు అర్థం కావట్లేదు అనుకో, లిటరల్ గా ఇదే అనుకున్నాను. నా పక్కన నా ఫ్రెండ్ లీలబడ్డాడు, మనడు మైకిల్, గిల్లు కొట్టుకున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా పిడిసి, నేను ఇదే అనుకున్నా, పిడిసి వచ్చింది ఏంది మనోడికి, ఇట్లా కొట్టుకున్నాడు, పోయిండు, కింద పడ్డాడు, అటు అమ్మాయి ఉంటే అమ్మాయి మీద పడ్డాడు. అయిపోయింది, నన్ను పెట్టి ఉన్నాడు. ఇక నేను పడతలేను, మెల్లగా కాలు వెనక పెట్టినా, చూద్దాం ఈ దుకాణం. అంతకన్నా ముందు నాకు పెట్టలే కానీ వాళ్ళని చూసిన, నాకు అర్థంగానే ఏంది, అరే వెనకకు డబ్బులను పడితే తలకే వెళ్తుందేమని, అంటే కావాలని పెట్టలే నేను, వెనక కాలు పెడదాం మెల్లగా కిందికి పడవచ్చు అనుకున్నా. ఇట్లా అంటున్నాడు మెల్లగా పెట్టి, కింద పడలేను, పక్కకు వదిలేసాను. అయిపోయిన తర్వాత అది మాట్లాడి నేను ఈయనని అడిగిన, దేవుడు అందరి మీదకి రాడు కింద పడి కొట్టుకొని, నేను స్నానం చేసి వచ్చిన, మీరన్నానికి సూత్రాలు అనగానే అలలుయ అన్న సూత్రాలు అన్నా, నేను నిత్యంగానే ఉన్నా, నాకు లవ్ లేదు. అరే నేను సత్యంగానే ఉన్నా, నేనేమో ఏమన్నా వ్యభిచారం చేసి వచ్చినా ఇప్పుడు? అరే ఈ వీడు అట్లనే ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నీకు నాకు తేడేందంటే నేను కూడా కళ్ళు మూసుకునే ప్రభు అన్నా. అదేంది, లేదు దేవుడు కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్నాడు. అవును, నాకు కూడా కనిపిస్తున్నాడు ఫోటోలు ఉన్నట్టుగా. మనోన్న అంటే లేదు అట్లా క్వశ్చన్ చేయొచ్చు, దేవుడే ఇచ్చింది నీకు. నేను మనొద్దాం గొడవ పెట్టుకున్నా, అట్లా ఎట్లా అంటారు, నా పైసలు అవి,
పైసలు పెట్టి కొనుక్కుంటే దేవుడు ఇచ్చిండని ఎట్లా డిక్లరేషన్ చేస్తారు అంతమందిలా? నేను కష్టపడలేదా? లేదు లేదు, నువ్వు కష్టపడ్డావు, కష్టపెట్టిందే దేవుడు నిన్ను. దీన్ని ఎంతవరకు చూడవచ్చు అంటే మీరు ఒక సూట్ వేసుకున్నారు, ఇప్పుడు దేవుడు ఇచ్చింటే మీరు కొనుక్కున్నారు, అది దేవుడు ఇచ్చాడని అంటాను. ఎట్లా? ఎందుకంటారంటే జనరల్గా ఒక క్రైస్తవులే కాదు, ఎవరైనా ఏ మతంలో ఉన్న వాళ్ళైనా బాగున్నావా, ఇల్లు కట్టుకున్నావా, పెళ్లి చేసావా అంటే దేవుని దయ వల్ల బాగానే ఉన్నా, దేవుని దయ వల్ల ఇల్లు కట్టుకున్నా జనరల్గా ఎవరైనా మాట్లాడే మాట. మరి దేవుని దయ వల్ల అనే మాట ఎందుకు వాడుతున్నారు? యేసు దేవుని వల్లనే ఎందుకు అనాలి? నేను చెప్పేది